హలో అండి, శ్రోతలకి నమస్కారం. ప్రేమ నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. సంహిత ఇంటికి రాగానే చకచకా వంట చేసి చలం చేత క్యారియర్ పంపేసింది. ఇల్లు ఆ రోజు హఠాత్తుగా ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళారు. చలాన్ని పంపి ఇల్లంతా సర్దివేసింది. స్నానం చేసింది. బాగా బడలిగా అనిపించి ఒక నిమిషం ముందు గదిలో సోఫాలో వెనక్కు వాలింది. నిద్ర కళ్ళ మీదకి ముంచుకొచ్చేసింది. నిద్రలో కూడా ఇంటిని గురించిన బెంగే. ఎన్ని రకాల ఇళ్ళు, ఖాళీ ఇళ్ళు తలుపులు తెరచి మూసివేస్తోంది. నడిచి నడిచి కాళ్ళు పీకేస్తున్నాయి. ఒక ఇల్లు, చిన్న ఇల్లు, చుట్టూ చెట్లతో ఎంతో ముద్దుగా ఉంది. తలుపులు తెరిచింది. కిటికీ తలుపులు తెరచి పరదాలు గాలికి ఊగుతూ ఎంత బాగుంది. ఆ ఇల్లు తన కోసమే వేచి చూస్తున్నట్లుగా ఉంది. గుమ్మం దాటి పాదం లోపలికి పెడుతుంటే సంతోషంగా పులకరింతగా వచ్చేస్తోంది. మనసంతా ఎప్పుడూ ఎరగని నిశ్చింత హాయి. ఇలాంటి సంతోషం, హాయి ఎప్పుడూ అనుభవం కాలేదు. నడిచి నడిచి చేరవలసిన గమ్యం చేరిపోయాను అనే ఆనందలహరి ఆశాంతం ముంచేస్తుంది. ఎంత బాగుందా భావం. ఇల్లంతా గిరగిరా తిరుగుతోంది. తలుపుల మీద చెయ్యి వేసి ప్రేమగా ఆ స్పర్శని అనుభూతి చెందుతోంది. కట్టెనలో ముఖం దించేసుకుంటోంది. కాలింగ్ బెల్ మోగింది. చలం వచ్చినట్టున్నాడు. ఈ ఆనందం అతనికి చెప్పాలి. చలానికి కాకపోతే ఇంకెవరికి అర్థమవుతుంది తన సంతోషం. ఈ కష్టకాలం అంతా తోడుగా ఉన్నాడు తనకి. పరిగెత్తుతోంది తలుపు తీయడానికి. పాదాలు భూమి మీద ఆనకుండా గాలిలో లేస్తున్నాయి. సంతోషానికి ఇంత అద్వితీయమైన శక్తి ఉందా ఏమిటి? ఆనందంతో ఎగిరిపోతున్నారు అంటారు ఇదేనా? మళ్ళా కాలింగ్ బెల్ గణగణ వినిపించింది. సంహిత తలుపు దగ్గరికి వచ్చేస్తుంది. మళ్ళీ చెవులు గళ్ళుమనే మోత. సంహిత కళ్ళు తెరిచింది. కాలింగ్ బెల్ మోగుతోంది. ఉలికిపాటుగా లేచి కూర్చుంది. ఒక నిమిషం తను నిజంలో నుంచి కల్పనలోకి వెళ్ళినట్టుగా ఉంది. ఈ అసహజమైన పెద్ద హాలు, సామాను. సంహిత గబాన లేచి పరుగున వచ్చి తలుపులు తీసింది. చలం వచ్చే హఠాత్తుగా ఆగిపోయింది. ఎదురుగా గుమ్మంలో నిలబడింది చలం కాదు, అభిషేక్. సంహిత నిద్రమత్తు ఇంకా ఎవరో వెన్ను మీద గట్టిగా చలిచినట్లే ఎగిరిపోయింది. అతను ఈ అమ్మాయి ఎవరో ఒక్క నిమిషం అర్థం కానట్టు అలాగే నిలబడిపోయాడు. ఆమె గుమ్మంలో నిలబడిపోయింది. దారి ఇవ్వటం లేదు. ముఖం నిద్రలేచినట్టు ప్రశాంతంగా ఉంది. కళ్ళు సుఖ స్వప్నాల వీక్షణలో ఇంకా ఆ లోకం వీడి రానట్టుగా ఉన్నాయి. అందమైన కాల్పనిక జగత్తులో ఒక పాదం, వాస్తవ జగత్తులో మరో పాదం ఉంచిన వ్యక్తిలా ఉంది. స్వప్న జగత్తు ఆమె ముఖంలో ఆనందాల అందాలు విరజిమ్మేసి ఇంకా తన లోకంలో నుంచి వెళ్ళవద్దని చేయి పట్టి లాగినట్టే ఉంది. ఆ అమ్మాయి గుమ్మంలో నిలబడి కళ్ళు తెరిచి చూస్తోంది. నిజమే, కానీ కళ్ళ నిండా నిద్రాభారం. సాయంకాలపు పసిడి వెలుగుల్లో ఒక ఆత్మ సౌందర్య జ్యోతిలా ప్రకాశవంతంగా ఉంది ఆమె. ఆమెలో పూర్తి స్త్రీత్వం. స్వప్నలోకాల సోయగాలి నింపుకున్న కలువరేకులాంటి కళ్ళు. అతను క్షణం సేపు తనెవరో, తన ఉనికిని మరచినట్టు అయ్యాడు. సంహిత కూడా అతన్నే చూస్తోంది. అంతకుముందు కలలో నాది అనే ఇల్లు దొరికిన ఆనందంతో ఆ మనసు ఇంకా పులకరింతతో నాట్యం చేస్తోంది. ఈ సృష్టిలో పురుష రూపంలో కనిపించే ఒక ధీశక్తికి సద్రూపంలా ప్రత్యక్ష సాక్షాత్కారంలా ఉన్నాడు అతను. 3 రోజులు రాత్రింబవళ్ళు మేల్కొని శ్రమపడిన ఆమె గాఢ సుషుప్తిలోకి వెళ్ళి ఆ నిద్రకి వాస్తవానికి మధ్య రేఖ మీద నిలబడినట్టుంది. ఇతన్ని చూసింది ఎక్కడో. ఎవరో గుర్తు తెచ్చుకోవడానికి మేఘంలా కమ్ముకొని వస్తున్న నిద్రని చేతులతో దూరం చేయటానికి ప్రయత్నిస్తున్న మనిషిలా ఉంది. మే ఐ కమిన్ అడిగాడు. తగ్గు స్వరంలో ఉన్న అతని స్వరం చాలా లో వాల్యూమ్లా పెట్టిన సింహస్వర ప్రతిఛాయలా ఉంది. సంహిత ఉలికిపాటుగా చూసింది. వెంటనే పక్కకి తొలగి దారి ఇచ్చింది. అతను లోపలికి వచ్చాడు. ఒక్క నిమిషం ఆ ఇంటిని కళ్ళారా చూసుకుంటున్నట్టుగా ప్యాకెట్ జేబులో చేయి పెట్టి కిటికీలు, గుమ్మాలు, సోఫాలు, అక్కడ ప్రతి అంగుళం మనసులోకి ముద్ర తీసుకుంటున్నట్టుగా ఉన్నాడు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. సాయంకాలపు చల్లటి గాలి పరదాలని కదిలిస్తూ వీస్తోంది. అతను పుస్తకాల బీరువా దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చిన్నపిల్లాడిని ఎత్తుకుని ఉన్న యువతి ఫోటోని తదేకంగా చూశాడు. ఆ ఫోటోని చేతిలోకి తీసుకున్నాడు. దగ్గరగా ఆ ఇద్దరిని చూశాడు. ఫోటో మీద ఎక్కడైనా దుమ్ము కణాలు ఉన్నాయేమో అన్నట్టు చేత్తో అపురూపంగా తుడిచాడు. తర్వాత మెట్లెక్కి పైకి వెళ్ళాడు. ఆ వెళ్ళటం చకచకా
పరుగుల తల్లి ఒడిని చేరబోతున్న స్కూల్ నుంచి వచ్చిన పిల్లాడిలా అమ్మా అని పిలవలేదు కానీ అదే కేక అతని మనసులో నుంచి మౌనంగా స్పందిస్తున్నట్టుగా పైకి వెళ్ళాడు. పైన అతని గది తలుపు తెరిచిన ధ్వని. మ్యూజిక్ ఆన్ చేశాడు. సితారా నాదం లలితమైన సంగీతంలా వినిపిస్తోంది. నిలబడిన సంహితకి ఏం చేయాలో తెలియలేదు. ఒక్క నిమిషం అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలనిపించింది. మరో నిమిషం అతనికి కాఫీ, టీ ఏమైనా కావాల్సి వస్తుందేమో అని సందేహం కలిగింది. అతను చకచకా మెట్లు దిగి వచ్చాడు. సంహిత ఇంకా సందిగ్ధంగా డోలాయమానమైన మనసుతో ఉంది. అతను బయటకు వెళ్ళి కారు డిక్కీ తెరిచి అందులో నుంచి సూట్ కేసు పెద్దది చక్రాల మీద లాగుతూ లోపలికి తెచ్చాడు. వంట ఇంట్లో ఏదో పడిన చప్పుడు కణేల్మని శబ్దమైంది. సంహిత అప్రయత్నంగా వంట ఇంట్లోకి పరిగెత్తింది. పిల్లి పాల కోసం వెతుకుతూ గిన్నె ఒకటి దొర్లించింది. సంహితని చూడగానే అది పారిపోయింది. సంహిత వంట ఇంటి కిటికీ రెక్క వేసింది. సందేహిస్తూనే ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసి కాచింది. ఫిల్టర్ తీసిన డికాషన్ వేసింది. హాలులో ఫోన్ మోగింది. సంహిత వెళ్ళబోయింది. గుమ్మం దగ్గరకు వచ్చేసరికి అతను ఫోన్ తీశాడు. అతను స్నానానికి వెళ్ళబోతున్నాడు. మెడలో తువ్వాలు వేసుకున్నాడు. హాయ్ అరవింద్. యా, ఈజ్ ఆల్ రైట్. ఎట్ లాస్ట్ ఐ కేమ్ యూ. ఎట్ లాస్ట్ ఐ కేమ్. యా, ఇండియా మోస్ట్ బ్యూటిఫుల్ రిమెంబరెన్స్. నువ్వు ఇక్కడికి 10 నిమిషాల్లో వస్తే మనం హాస్పిటల్కి వెళదాం. ఓకే, బాయ్ అని పెట్టేశాడు. అతను మెట్లెక్కి వెళుతుంటే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. అతను వచ్చి సమాధానం చెప్పి వెళ్ళాడు. అతను వెళుతుంటే మళ్ళీ రింగ్ అయింది. అతను భుజం మీద నుంచి ఫోన్ వైపు తల తిప్పి చూశాడు. తర్వాత దాన్ని రక్ష పెట్టినట్లు వెళ్ళిపోయాడు. అతను స్నానం చేస్తుంటే కనీసం డజన్ ఫోన్లు అభిషేక్ వచ్చాడా అంటూ వచ్చాయి. సంహిత వాళ్ళ పేర్లు నోట్ చేసి ఫోన్ దగ్గర పెట్టింది. వారి వివరాలు రాసుకుంది. అభిషేక్ స్నానం చేసి తల తుడుచుకుంటూ కిందకి వచ్చాడు. మళ్ళా ఫోన్ మోగుతోంది. అతను వచ్చి తీశాడు. ఫోన్లో మాట్లాడుతూనే అక్కడ కాగితం మీద సంహిత వివరాలు రాసిపెట్టిన ఫోన్లు చేసిన వారి గురించి చదువుకున్నాడు. వారిలో 2-3 వెంటనే కాల్ రిటర్న్ చేసి మాట్లాడాడు. అందరూ రాఘవేంద్రరావు గారి ఆరోగ్యం గురించి అడుగుతున్నారు. అభిషేక్ ఫోన్లో మాట్లాడుతూ ఏదో నోట్ చేసుకోవడానికి పెన్ కోసం ఇటు తిరిగేసరికి అక్కడ కప్పులో వేడి కాఫీ కనిపించింది. అతను ఫోన్లో మాట్లాడుతూనే కాఫీ అందుకుని తాగసాగాడు. అవతల అతని ఫ్రెండ్తో, ఏం చేస్తున్నానా, 6 ఏళ్ల తర్వాత ఇండియా కాఫీ తాగుతున్నాను. అబ్బా, ఈ టేస్ట్ ప్రాణం లేచి వస్తుంది. నువ్వు రావద్దు, తాతయ్యని చూసి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను, నువ్వే వద్దు కానీ అన్నాడు. సంహితకి వంట ఇంట్లోకి మాటలు వినిపిస్తున్నాయి. 5 నిమిషాల తర్వాత అతను కప్పు పట్టుకుని వంట ఇంట్లోకి వచ్చాడు. అక్కడ సంహిత ఫ్రిడ్జ్ తలుపు వేస్తోంది. సంహితని చూడగానే అతను గుమ్మంలో ఆగిపోయాడు. సంహిత ఫ్రిడ్జ్ మూసి తలుపు మీద నుంచి చెయ్యి తీయకుండా అలాగే నిలబడి చూస్తోంది. ఇద్దరు ఒకరినొకరు మౌనంగా చూస్తున్నారు. మీరు సంహిత అన్నాడు. ఆ అనటంలో నువ్వు సంహితవే కదూ, ఆమె కరెక్ట్ అన్న భావం ఉంది. సంహిత అవునన్నట్టు తల ఊపింది. నేను అభిషేక్, తనని తాను పరిచయం చేసుకున్నాడు. సంహిత తెలుసునన్నట్టు తల ఊపింది. కాఫీ మీరే చేశారా? సంహిత అవును అన్నట్టు చూసింది. ఇట్ ఈస్ గుడ్, థ్యాంక్ యూ అన్నాడు. అంటూనే కప్పు పట్టుకుని అతను లోపలికి వచ్చాడు. సంహిత ఎదురు వెళ్ళి అతని చేతుల్లో కప్పు అందుకోబోయింది. అతను ఇవ్వలేదు. ఆమె కప్పు అందకుండా చెయ్యి పక్కకు పెట్టాడు. సరాసరి తీసుకువెళ్ళి సింక్ దగ్గర కడిగేసి తీసుకువెళ్ళి అల్మారాలో పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ మోగింది. అతను చప్పున వెళ్ళాడు. చలం కుక్కపిల్లని తీసుకువచ్చాడు. అందరూ హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడి నుంచి ఎప్పుడు వస్తామో తెలియని స్థితి. చలం కుక్కపిల్లని రోడ్డు దగ్గర తెలిసిన కూరగాయల ముసలమ్మకి అప్పచెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు. ఇప్పుడు దాన్ని తీసుకువచ్చాడు. అది వస్తూనే ఇల్లంతా పరుగులు తీసింది. రాఘవేంద్రరావు గారి కోసం, రుక్మిణమ్మ గారి కోసం వెతికి వచ్చింది. సంహితని చూడగానే కాళ్ళు పైకెత్తి సంహితని ఎత్తుకోమని ప్రాధేయపడింది. ఎత్తుకుంటే బుగ్గలు నాకబోతుంటే సంహిత ముఖం తిప్పి చాలే అని ఒక్కటి నెత్తిన వేసింది. సంహిత చేతుల్లోంచి జరుగున జారి ఫోన్లో మాట్లాడుతున్న అభిషేక్ని చూసి కాస్త దూరంలో నిలబడి గట్టిగా మొరగసాగింది. అతను చిటికలు వేస్తూ పిలిచాడు. పరిగెత్తి సంహిత వెనక దాక్కుని తొంగి చూడసాగింది. స్నేహపూర్వకంగా ఉన్న ఆ సందేశం ఆమోదించింది. యువతలకు వచ్చింది. మళ్ళా అనుమానించి గట్టిగా మురిగింది. అతను వంగి దాన్ని అందుకోబోయాడు. అది మళ్ళీ దూరంగా పరిగెత్తి సంహిత చీర కుచ్చెళ్లలో వదిగి దాక్కుంది. బాగా మురిగి మళ్ళా సంహిత వైపు నేను నా కర్తవ్యం సరిగ్గా నెరవేర్చానా అన్నట్టు చూస్తోంది. సంహిత అతన్ని చూసి కంగారు పడడం లేదు. తమకి కొత్త వ్యక్తి వల్ల ప్రమాదం లేదని అర్థమైన కుక్కపిల్ల తోకాడిస్తోంది.
మళ్ళా అరుస్తోంది. అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు. కుక్కపిల్ల అరుపు డిస్టర్బింగ్గా ఉంది. అది గమనించిన సంహిత కుక్కపిల్లను ఎత్తుకొని బయటకు వచ్చేస్తోంది. ఫోన్ పెట్టేసిన అతను చలాన్ని చూసి హాయ్ అన్నాడు. చలం హలో అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయంలోనే తన సబ్బుల ఫ్యాక్టరీ ఉద్యోగం గురించి కూడా సగర్వంగా చెప్పాడు. మా అమ్మమ్మ చెప్పారు, మీరంతా చాలా హెల్ప్ చేశారట. థ్యాంక్ యూ వెరీ మచ్. అతను సంహితని చలాన్ని చూస్తూ అన్నాడు. మళ్ళీ ఫోన్ మోగింది. అతను వెనక్కి తిరిగి అటువైపు వెళ్తున్నాడు. సంహిత చలం చేతి మీద వెళ్దాంరా అన్నట్టు తాకింది. ఇద్దరూ బయటకు వచ్చేశారు. కుక్కపిల్ల సోఫాలో మాట్లాడుతున్న అభిషేక్ని చూస్తూ మరుగుతూనే ఉంది. సంహిత అతన్ని ఎందుకు వదిలి వస్తోందా దానికి అర్థం కానట్టు సంహితని చూస్తోంది. చలం సంహిత అవుట్ హౌస్ వైపు వచ్చారు. చలం జేబులో నుంచి తాళం చెవులు తీసి తలుపులు తెరిచేశాడు. సంహిత, సైకిల్కి చిన్న రిపేర్ ఉంది, చేయించుకొచ్చేస్తాను అన్నాడు. సంహిత తల ఊపింది. అతను వెళ్ళి చెట్టు కింద పెట్టిన సైకిల్ని నడిపించుకుంటూ తీసుకొచ్చి వరండా ముందాపి త్వరగా వచ్చేస్తాను, తలుపు వేసుకొని హెచ్చరించి వెళ్ళాడు. ఆ రోజు ఆ వీధిలో వాళ్ళంతా వచ్చి బెడ్డింగ్ బయట పారవేసినప్పటి నుంచి చలానికి చాలా ఆదుర్దాగా ఉంది. సంహిత ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు వచ్చి ఏం గొడవ చేస్తారోనని భయం. సంహిత చలం హెచ్చరికలకి తల ఊపింది. లోపలికి వచ్చి వంట ఇంటి వైపు వెళుతుంటే కిటికీ దగ్గర లోపల ఉత్తరం పడి కనిపించింది. సంహిత వెళ్ళి చూసింది. బాంబే నుంచి ఛాయ వ్రాసింది. సంహిత తలుపులు వేయడం మాట మర్చిపోయినట్టే కవర్ చించి లోపల ఉత్తరం చదువుతుంటే గుండెలు పిండేసినట్టే కళ్ళలో నీళ్లు కమ్ముకోసాగాయి. అందులో ఇలా ఉంది. డియర్ సంహిత, ఎలా ఉన్నావు? 15 రోజుల నుంచి నీకు ఉత్తరం వ్రాయాలని తపన, కానీ వ్రాయలేకపోయాను. అమ్మకి ఒంట్లో అస్సలు బాగాలేదు. డాక్టర్లు ఆశ వదిలేశారు. ఆమె ఊపిరిక వారాల్లో, రోజుల్లో, నిమిషాల్లో. అమ్మ చెయ్యి పట్టుకుని ఆమె మంచం దగ్గరే కూర్చుంటున్నాను. ఎప్పుడో ఒకసారి అమ్మ కళ్ళు సగం మూతలుగా తెరుచుకుంటాయి. ఆ కళ్ళల్లో వెలుగు తగ్గిపోతున్న కళ. అవి దేనికోసమో తాగట్లాడి వెతుకుతాయి. నాకు తెలుసు నేను దగ్గరున్నానా, వెళ్ళిపోయానా అని. నేను ఆమె చేతిని నా చేతిలో గట్టిగా పట్టుకుంటాను. ఆమె నుదుట మీద చెయ్యి వేసి అమ్మ నేను ఇక్కడే ఉన్నాను చెబుతుంటే నా కంఠం పెగిలి రాదు, మూగపోయినట్టు అవుతుంది. సంహిత, దాదాపు 15 రోజుల నుంచి ఇంట్లో ఈ నిశ్శబ్దంలో మేమిద్దరం ఎక్కడున్నా ఆ మంచం మీద ఆమె తల పక్కనే దిండు ఆనించి కళ్ళు మూసి కునుకు తీస్తాను. అంతలోనే ఉలికిపడి లేచేస్తాను. చెయ్యి వెంటనే ఆమె ముక్కు దగ్గర పెట్టి ఊపిరి ఉందా లేదా అని చూస్తాను. సంహిత, అమ్మని నేను చచ్చిపోయేంత వరకు బ్రతికించుకోవాలనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఆమె నన్ను పెంచిన తీరు గుర్తుకు వస్తుంది. ఆమె ఎప్పుడూ నెమ్మదిగా నడుస్తుంది, నెమ్మదిగా మాట్లాడుతుంది. ఈ గదిలో మా ఇద్దరికీ ఎన్ని జ్ఞాపకాలో. నేను బయట నుంచి రాగానే కింద నుంచి తలెత్తి చూస్తే ఈ కిటికీ దగ్గర ఆమె కనిపించేది. నన్ను చూడగానే ఆ కళ్ళల్లో ఎంత ఆనందం. ఈ ప్రపంచంలో ఆమెకి నేను తప్ప ఇంకేం అవసరం లేదన్నట్లుంటుంది. నా కోసం శ్రద్ధగా వంట చేసేది, నాకు ఏ లోటు రానిచ్చేది కాదు. నా కొరకు ఎంతైనా కష్టపడేది. ఒకసారి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ వేయమని టీచర్లు నన్ను లంబాడి పిల్లగా డ్రెస్ చేయమంటే ఆ పూసల కోసం, గాజుల కోసం నన్ను వెంట పెట్టుకొని ఎన్ని షాపులు తిరిగింది. మన కోసం అంత ప్రాణంగా ఆలోచించే వాళ్ళు ఉండటం ఎంత అదృష్టం. అమ్మ ఉండదంటే ఆ ఊహే నేను భరించలేకపోతున్నాను. డాక్టర్స్ నన్ను అమ్మ ఉండని క్షణాలను ఎదుర్కోవటానికి ఇప్పుడే సిద్ధం చేస్తున్నారు. అమ్మ లేకపోతే ఈ ప్రపంచానికి నాకు లింక్ విడిపోయినట్టే అనిపిస్తుంది. ఈ నిశ్శబ్దం భరించలేకపోతున్నాను సంహిత. ఒకటే సంతోషం నాకు. నా కర్తవ్యం నేను మనసా వాచా నిర్వహించాను. మా నాన్న పెట్టిన బాధకి నా ప్రేమతో ఆమె కన్నీళ్లు ఇంకిపోయేలా చేశాను. ఆత్మసంతృప్తి సాక్షాత్కారం అయ్యేది. ఈ ఆపదలో బాధలో వేగిన ప్రతి జీవికి వారి కన్నీళ్లు తుడిచే చేయి ఎవరో ఒకరి రూపంలో వచ్చి తీరాలి సంహిత. నీకు ఇలా రాస్తుంటే నాకు చాలా హాయిగా ఉంది. మా అన్నయ్య ఎలా ఉన్నాడు? వాడిది కొంచెం స్వార్థభరితమైన మనసు. ఎంతసేపు నాది అనే విచక్షణ అధికం. వాడి పెళ్ళైతే కూడా నా సంసారం, నా భార్య పిల్లలు అంటూ కూడా తన స్వార్థం కోసమే ప్రత్యేకంగా చూస్తాడు. ఇలా కాస్త స్వార్థభరితమైన మగవాళ్లే సక్సెస్ఫుల్ హస్బెండ్స్ అవుతారని చదివాను.
ఇక ఉంటాను. నీకు ఉత్తరం రాస్తున్నా. మధ్య మధ్యలో తల తిప్పి అమ్మని చూసుకుంటున్నాను. అలా చూస్తుంటే మరీ మరీ అనిపిస్తోంది. నాకు జన్మ ఇచ్చి నన్ను నేను రక్షించుకోలేని పసి వయసులో కంటికి రెప్పలా కాపాడి 25 సంవత్సరాలు నాకే నిరంతరం సేవలు చేసిన ఈమెకి ఏమిస్తే రుణం తీరుతుంది? నేను ఎంత గౌరవంగా, హుందాగా, ప్రేమాభిమానాలతో అసక్తత పాలయ్యి నిస్సహాయంగా ఉన్న ఆ శరీరాన్ని గౌరవ మర్యాదలతో సాగనంపాలి. సంహిత, మనకిష్టమైన వారు, మనం కావాలనుకున్న వారు మనకి దూరం అవటం ఎంత విషాదం కదూ! ఈ విషాదం బారి నుండి మనల్ని మనం రక్షించుకోవటానికి ఏ ఉపాయమూ లేదు కదా. నేను అని తెలిసిన కొద్దీ దుఃఖంతో గొంతు మూసుకుపోతుంది. వారికి మౌనంగా వీడ్కోలు చెప్పటం, తిరిగి ఒంటరిగా ఈ జీవితంలోకి ప్రవేశించటం, మన బ్రతుకు మనం బ్రతకడం అనే ఇదే మన ఇష్టాలకి ప్రమేయం లేకుండా నడవాల్సిన రాచబాట అన్నమాట. సంహిత, ఇప్పటికీ బై. మళ్ళీ రాస్తాను ఉత్తరం. నా గురించి ఆలోచిస్తుంటావా? ఒక్క ఉత్తరం కూడా వ్రాయలేదేం? నువ్వు ఉత్తరం రాయి, అదే నాకు తోడు. నీరజ్ని అడిగానని చెప్పు. కళ్ళజోడు మాస్టర్ని, టీవీఎస్ గారిని కూడా అడిగానని చెప్పు. ఉంటాను. నీ ఛాయ. ఉత్తరం మడుస్తుంటే సంహిత కళ్ళ వెంట జలజల కన్నీళ్లు కాలసాగాయి. ఛాయ వ్రాసిన వాక్యాలు సూటిగా ఆమె మనసుకి గేలం దింపి అక్కడ దాచిన బాధని బయటకు లాగినాయి. మనం కావాలనుకున్న వారికి దూరం అవడం ఎంత విషాదం! వారికి మౌనంగా వీడ్కోలు చెప్పటం, తిరిగి ఒంటరిగా ఈ జీవితంలో ప్రవేశించటం, మన బ్రతుకు మనం బ్రతకటం. సంహిత కళ్ళ వెంట నీళ్లు ప్రవాహంలా ఉబ్బికి వచ్చేస్తున్నాయి. రాఘవేంద్రరావు గారిని, రుక్మిణమ్మ గారిని వదిలి వెళ్ళాలని లేదు. కానీ ఆ రోజు గొడవ జరిగిన తర్వాత ఇక్కడ ఉండటం అసంభవం అనిపిస్తోంది. ఇంటి నుండి వెళ్ళిపోవటానికంటే వారి హృదయాల్లో తలుపులు మూసుకుపోయినాయే అన్న బాధ కత్తితో చీలుస్తున్నట్లుంది. వారి దగ్గర ఈ అభిమానం, వాత్సల్యం, ఈ ఆనందం అసలు తనకు తెలియకుండా ఉండాల్సింది. అప్పుడు అది అయాచితంగా అదృష్టంగా లభించింది. ఇప్పుడు ఏదో కోల్పోయిన బాధ కడుపులో సుడి తిప్పుతుంది. గుండెలో మంటగా అనిపిస్తోంది. సంహిత కిటికీలో కూర్చుని మోకాళ్ళ మీద ముఖం దాచుకుంది. తలుపు మీద వేళ్లతో కొట్టిన శబ్దమైంది. సంహిత ఉలికిపాటుగా తలెత్తింది. ఎదురుగా అభిషేక్. కళ్ళ వెంట జలపాతాలు దూసుకువస్తున్నట్టుగా నీళ్లదారలు వస్తున్న సంహితని చూసి అతను చకితుడయ్యాడు. ఒక్క నిమిషం అప్రతిభుడైనట్టు అలాగే నిలబడిపోయాడు. వచ్చింది చలం కాదు, అభిషేక్ అని సంహిత గ్రహించేసరికి కొన్ని క్షణాలు పట్టింది. చప్పున కళ్ళు తుడిచేసుకుంది. చెంగున ఉరికినట్టుగా కిటికీలో నుంచి దిగింది. కళ్ళు మళ్ళా గట్టిగా తుడిచేసుకుంది. నీళ్లు ఆగటం లేదు. బాధ వెళ్ళిపో. సంహిత బలవంతంగా నూతిలోకి దాన్ని తోసేస్తోంది. సంహిత వచ్చేసింది. చేతిలో ఉత్తరం చూపించింది. మా ఫ్రెండ్ రాసింది. వాళ్ళ అమ్మకి సీరియస్గా ఉంది. అతను సంహితనే చూస్తున్నాడు. సంహితకి అతనికి ఏం చెప్పాలో తోచలేదు. అతన్ని మర్యాదగా కూర్చోండి అనబోయి వెంటనే నిగ్రహించుకుంది. అక్కడ అతను కూర్చునేందుకు అమర్చిన కుర్చీ లేదు. అతను తాళం చెవులు ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చాడు. అతని చేతిలో తాళం చెవుల గుత్తి ఉంది. కానీ సంహిత స్థితి అతన్ని ఆపింది. అతను వెంటనే వెళ్ళలేకపోయాడు. అది మర్యాద కాదు. అవతలి వ్యక్తి దుఃఖంలో ఉంది. సానునయంగా ఒక మాట చెప్పాలి. అది తన ధర్మం. ఈ ధర్మ నిర్వహణ తాతగారైన రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి అతనికి వచ్చేసింది. బాధలో ఉన్న మనిషికి స్వాంతన పలకటం సాటి మనిషిగా తన కర్తవ్యం. ఆ కర్తవ్య నిర్వహణ అనేది అతని వ్యక్తిత్వంలో భాగం. అతను కూర్చోవటానికి చుట్టూ చూశాడు. సంహిత ఇనుప కుర్చీ తెచ్చివేసింది. థ్యాంక్ యూ. అప్రయత్నంగాని అతను కూర్చున్నాడు. ఆ కూర్చోవటంలో ఒక రాజసం. వెనక్కి అనుకున్నాడు. కాలు మీద కాలేసుకున్నాడు. చేతులు మోకాల మీద ఒకదాని మీద ఒకటి ఆనించాడు. ఏమిటి ఆమెకు సుస్థి? క్యాన్సర్ అన్నది. ఐసీ అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. సంహిత ఉత్తరం మడత పెడుతుంది. బొగ్గల మీద కన్నీటి చారికలున్నాయి. కొంగుతో తుడుచుకోవాలంటే బిడియంగా ఉంది. అతను సంహితని చూశాడు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. వీ మస్ట్ లూజ్ వాట్ వీ లవ్ మోస్ట్. అతని మాటలు ఎంత సహజంగా ఉన్నాయి. అతను అన్న మాటలు, వాటి అర్థం సంహిత గుండెల్లో నుంచి బాధని గుచ్చిన గేలం ఇసురుగా పైకి లాగినట్లయింది. యు ఆర్ అప్సెట్. ఐఎమ్ సారీ. మళ్ళా నిశ్శబ్దం. సంహిత మునిపంటితో పట్టి ఏడు పాపుకుంటోంది. దూరంగా ఎక్కడో పిచ్చికల గోల, చిరుగాలి, నిశ్శబ్దం.
అతను టైం చూసుకున్నాడు. కుర్చీలో నుంచి లేచాడు. తాళం చెవుల గుత్తి చాచి పట్టుకున్నాడు. అమ్మమ్మ మీకు ఇవ్వమని చెప్పారు. నేను ఇక రాత్రికి రాను. సంహితకి తాళం చెవులు తీసుకోవాలని లేదు, కానీ అతని చెయ్యి చాచి తాళం చెవులు పట్టుకుంది. సంహితకి తీసుకోక తప్పలేదు. రెండడుగులు వేసి అతని వైపు వచ్చి తీసుకుంది. బాయ్ సీ యూ అతను అనేసి వెనక్కి తిరిగాడు. అతను గుమ్మం దాటి బయటకు వచ్చాడు. అక్కడ ఆగి చుట్టూ చూశాడు. సంహిత గుమ్మంలోకి వచ్చి నిలబడింది. ఇట్ ఈస్ సో నైస్. చుట్టూ చూస్తూ తనకి తానే చెప్పుకున్నట్లు తగ్గు స్వరంతో అన్నాడు. వరండా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. అతను వెళుతుంటే చలం సైకిల్ తీసుకుని వస్తూ ఎదురయ్యాడు. చలం నమస్కరించాడు. అతను విష్ చేశాడు. మీరు చూపుడు వేలు చూపించాడు. చలం తన పేరు గుర్తు చేశాడు. ఓ ఎస్ నవ్వాడు అతను. వెళ్ళి కారులో కూర్చున్నాడు. అప్పటికి చలం వరండా దగ్గరికి వచ్చి అభిషేక్ని చూస్తున్నాడు. అతను కారు స్టార్ట్ చేసి వెళ్ళబోతూ తల బయటికి పెట్టి సంహిత, చలం ఇద్దరిని చూస్తూ చెయ్యి ఊపాడు. కారు వెళ్ళిపోయింది. ఏమిటో అనుకున్నాను. అతనికి కాస్త కూడా గర్వం లేదు. నాకు చాలా నచ్చాడు సంహిత, చలం ఆనందంగా చెప్పేశాడు. సంహిత చెవికి చలం మాటలు ఎక్కటం లేదు. చేతిలో అభిషేక్ అందించిన తాళం చెవుల గుత్తి చూస్తోంది. నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళతావు అని ఛాలెంజ్ చేస్తున్నట్లుగా ఉంది. సంహిత విహ్వలమైన మనసుతో చూస్తోంది. సంహిత, కూరలు తెచ్చాను. నువ్వు త్వరగా వంట చేస్తే నేను రిపుడమ్మ గారికి క్యారియర్ ఇచ్చి వస్తాను. వాళ్ళు ఇంటికి వచ్చే వరకు ఆ డ్యూటీ నాదే. అందులో అరుణ్ నీరజ్ని చచ్చినా కల్పించుకొనియను అంటూ కూరలు తెచ్చిన సంచి ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు. సంహితకి జీవితంలో ఎన్నడూ ఎరగని సమస్య ఎదురైనట్టుగా ఉంది. మెల్లగా వెనక్కి తిరిగి లోపలికి వచ్చింది. క్యాంటీన్లో అమ్మకాలు బాగా పెరగటంతో ఉమ్మని తీసుకుని చలం ఉదయమే వెళ్ళిపోవాల్సి వస్తోంది. సంహిత చాలా గొడవ చేయటంతో చలం ఫ్యాక్టరీకి దగ్గరలోనే ఇల్లు ఒకటి చూశాడు. 4 రోజుల్లో ఖాళీ అవుతుందని అన్నారు. సంహిత అడ్వాన్స్ ఇచ్చేయమంది, కానీ చలం తటపటాయిస్తున్నాడు. ఆ లొకాలిటీ అస్సలు బాగాలేదు. అద్దె ఎక్కువ. ఆడపిల్లలు అక్కడ ఉండటం క్షేమం కాదని అర్థమైంది. సంహిత అవేం లక్ష్య పెట్టడం లేదు. వెళ్ళిపోదామని తొందర చేస్తోంది. చలంకి మరో ఇల్లు కోసం వెతకాలని ఉంది, కానీ టైం సరిపోవడం లేదు. అరుణ్ బ్యాంకుకి దగ్గరగా చూస్తున్నాడు. చలానికి ఇది ఒక ప్రమాదంలా అనిపిస్తోంది. ఇల్లు అటు చూడటానికి నిశ్చయం చేసుకున్నాడు. నీరజ్ తన ఫ్రెండ్ ఫ్లాట్ ఖాళీ చేసి ఉందనే వార్త తెచ్చాడు. చలం సంహిత వైపు కంగారుగా చూస్తున్నాడు. అతనికి ఎందుకో ఇటు నీరజ్ అటు అరుణ్ సంహితని ఎత్తుకుపోవడానికి ట్రిక్కు వేసిన దొంగల్లా అనిపించసాగారు. సంహిత నీరజ్ ప్రపోజల్ అంగీకరించలేదు. అంత అద్దె ఇవ్వటం కష్టం అంది ముక్తసరిగా. అద్దె గురించి మీరు వరీ అవ్వద్దు అతను ధీమాగా అన్నాడు. నీరజ్ చెప్పిన ఇంటికి మనం మారవచ్చుగా అంది యోగిత. నువ్వు ఊరుకో అక్క అంది సంహిత. నీ మంచిగా చెబుతున్నా. మనకి ఎట్టాగు ఒకరి ప్రాపకం కావాలి. అది నీరజ్ లాంటి సమర్థులైతే నయం. నీకు చలం మీద తప్ప ఇంకెవ్వరి మీద ఉరి కాదు సాధింపుగా అంది. అక్క దయించి ఆపుతావా సంహిత గట్టిగా అంది. నాకు తోచిన సలహా నేను చెప్పాను అంది యోగిత మొహం తిప్పుకుంటూ. సంహిత ఈ మధ్య గమనిస్తూనే ఉంది. నీరజ్ ఇంటికి వస్తే చాలు ఏదో సర్దుతున్న నెపంతో అతనికి కనిపించేట్టు అక్కడే గడుపుతుంది. అతను మంచినీళ్ళు అని తనని అడిగితే యోగిత కడిగిన గ్లాస్ మళ్ళీ కడిగి తుడిచి మంచినీళ్ళు తెచ్చి మహారాజుకి సామంతుడు అతి వినయంగా కప్పం చెల్లించినంత శ్రద్ధగా ఇస్తుంది. అతని నైట్ డ్రెస్ యోగిత ఉతికి ఆరేస్తుంటే సంహిత కోపం వచ్చేది. అతను ఉతుక్కుంటాడు అక్క అంది ఆగ్రహంగా. పోనీలేవే, మనం చుట్టాల ఇంట్లో ఉన్నప్పుడు ఎంతమందివో ఉతికి ఆరేశాను. పాపం అతను బిజీగా ఉంటాడు కదా, నీకెందుకో అంత శ్రద్ధ. బాగుందే సంహిత, మీ ఫ్రెండ్ అయ్యావు కదా నీ గౌరవంగా చూస్తుంటే మీ ఫ్రెండ్ అన్నయ్య కదా నీ గౌరవంగా చూస్తుంటే నా మీద కళ్ళెర చేస్తావేమిటి? ఈ ఇంట్లో అసలైన మగాడిలా అతను మనకి అండగా ఉండబట్టే మనల్ని ఎవరూ ఏమీ అనటం లేదు. కర్మ సంహిత నుదురు కొట్టుకుంది. యోగిత అసలు ఎవరి సంగతి పట్టించుకోదు. ఎవరి మీద అభిమానం ఉండదు. ఎంతసేపు తన స్వార్థం తనది. ఎవరి మీదైనా అభిమానం వచ్చిందా ఇక ఆ మనిషిని రకరకాల గారాబాలతో అందరం ఎక్కిస్తుంది. ఆ మనిషి ప్రపంచంలో నేను ఒక్కడినే మనిషి, మిగతా వారంతా పురుగులు అనేంత అహం తెప్పిస్తుంది. యోగితకి గుళ్ళు గోపురాలంటే మరీ ఇష్టం. తను
ఇవాళ్ళున్నా తను ఇన్నాళ్ళున్నా ఈ చుట్టుపక్కల ఏముందో తెలియలేదు. యోగిత ఈ వీధి చివర ఎడం వైపుకు వెళితే చిన్న గుడి ఒకటి ఉందని కనుక్కొని వచ్చింది. ఆ గుడి దగ్గర దింపి వెళ్ళమని నీరజ్ని అడిగింది. అతను మొహమాటంగా చూశాడు. సందేహంగా సంహిత వైపు చూశాడు. సంహితకి ఒళ్ళు మండుతుంది. కాస్త దూరం యోగిత నడిచి వెళ్ళవచ్చుగా. సంహితకి ఏం చెప్పాలో తోచలేదు. వద్దు అంటే తర్వాత యోగిత చేసే రాద్ధాంతం గుర్తుకు వచ్చి భయం వేస్తోంది. వెళ్ళమంటే కూడా ప్రమాదమే. ఈరోజు యోగితని తీసుకువెళ్ళమంటే రేపు తనని బస్ స్టాప్ దగ్గర దింపుతానంటాడు. అప్పటికే నీరజ్ నిర్ణయం చేసేశాడు. రండి దింపుతాను అన్నాడు. యోగిత కళ్ళల్లో కాంతి. యోగిత క్షణాల్లో తయారై వచ్చింది. ఆమె కళ్ళు ఆనందంతో వెలిగిపోతున్నాయి. స్కూటర్ మీద కూర్చుని వెళుతూ చెల్లెల వైపు చూసి మనసారా హాయిగా నవ్వింది. సంహితకి జాలేసింది. చిన్న చిన్న ఆనందాలు సహజంగా సాధికారంగా పొందాల్సినవి. వాటి కోసం ఎన్నో కుయుక్తులు, ఆరాటాలు. యోగిత మంచి ఆరోగ్యవంతురాలు. భర్త, పిల్లలు, అత్తమామలు, నౌకర్లు, చాకర్లు, అంత పెద్ద సంసారాన్ని సునాయాసంగా నడపగలదు. కానీ విధి ఆమెని వంచింది. ఆ ఆనందం నుంచి దూరం చేసింది. ఆమెలో జవసత్వాలు వరద నదిలా నిండుగా ఉన్నాయి. ఆమెలో శక్తి నిరుపయోగం అవుతుంది. నీరజ్ సాన్నిహిత్యంలో ఆమె వయసు వేడి దగ్గర వెన్నెలా అవుతుంది. సంహితకి నీరజ్ స్వభావం తెలుసు. అతనిలో చపలత్వం వస్తే అది యోగిత కవ్వింపే కానీ నీరజ్ తొందరపాటేం కాదు. సంహితకి తొందరలో నీరజ్ని దూరంగా పంపేయాలని ఆడంగా అనిపిస్తోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సకాలంలో తీసుకోకపోతే తర్వాత తీరికగా ఏడుస్తూ కూర్చోవాలి. యోగితకి ఇదంతా తక్కించి చెప్పినా అర్థం కాదు, వినదు. సంహిత ఇల్లంతా సర్దింది. చీకటి పడింది. ఇంట్లో బయట లైట్లు వేసింది. పుస్తకం వచ్చి వాకిట్లో ఉయ్యాల్లో కూర్చుంది. చలం ఇంట్లోంచి వైరులాగి మామిడి కొమ్మకి లైటు పెట్టాడు. సంహిత చదువులో లీనమైపోయింది. పుస్తకం తెరిస్తే సర్వస్వం మరచి ఇక ఆ లోకంలో మునిగిపోయినట్టే అయింది. సంహిత చదువుకుంటోంది. కారు శబ్దమైంది. పుస్తకంలో నుంచి తలెత్తి చూసింది. కారు ఇంటి పోర్టికోలో ఆగింది. అందులో నుంచి అభిషేక్ దిగాడు. ఒకసారి తలెత్తి లైట్లు లేని ఇల్లుని చూశాడు. తర్వాత చకచక అవుట్ హౌస్ వైపు వచ్చాడు. అక్కడ మామిడి చెట్టు దగ్గర ఉయ్యాల మీద కూర్చొని చదువుకుంటున్న సంహితని హాయ్ అని పలకరించాడు. సంహిత ఉయ్యాల బల్ల దిగి నిలబడింది. తాళం చెవులు అన్నాడు. ఇస్తాను. సంహిత లోపలికి పరిగెత్తింది. అతను ప్యాంటు జేబులో చేయి పెట్టుకొని అక్కడ అటు ఇటు నడుస్తున్నాడు. సంహిత తాళం చెవులు గుర్తు తెచ్చి ఇచ్చింది. ఎనీ ఫోన్ కాల్స్ ఫర్ మీ అడిగాడు. నో, ఐ మీన్ నేను అసలు ఆ ఇంట్లోకి వెళ్ళలేదు అని చెప్పబోతుంది. అమ్మమ్మ మిమ్మల్ని తీసుకురాలేదని కేక వేసింది. అతను భుజాలు చిన్నగా కుదిపాడు. ఐఎమ్ సారీ, నేను త్వరగా వెళ్ళిపోయాను. అతని తెలుగు లలితంగా ఉంది. మాటల్లో నొక్కులు దీర్ఘాలు లేకుండా చాలా నాజూకుగా ఉంది. అంకుల్ ఎలా ఉన్నారు? సంహిత అడిగింది. 48 hours ఇంకా క్రిటికల్ కండిషన్ ఉంది. హీ స్టిఫ్. పర్వాలేదు అంటున్నారు డాక్టర్లు. అతను ఆమెని అవుట్ హౌస్ని కళ్ళతో కలిగి చూశాడు. ఈ చోటు నాకు బాగా గుర్తుంది, కానీ ఇలా కాదు, ఇక్కడంతా ఆకులు. అతను ఉయ్యాలను చూశాడు. ఇది కాదు. అప్పుడు సంహిత వింటోంది. అతను సంహిత వైపు తిరిగాడు. ఓకే, గుడ్ నైట్, చెయ్యి కాస్త ఎత్తి అని వెళ్ళబోతున్నాడు. ఇంతలో హఠాత్తుగా లైట్లు పోయినాయి. ఒక్కసారి లైట్లు పోవటంతో చీకటి అలుముకుంది. అతను ఆగిపోయాడు. ఇంట్లో కూడా పోయి ఉంటుంది. అక్కడి నుంచే కదా ఇక్కడికి కనెక్షన్. సంహిత అవునన్నట్లు తలూపింది. ఇద్దరు నిలబడి ఉన్నారు. మెల్లగా వెన్నెల కురుస్తుంది. మామిడి చెట్టు కొమ్మ మధ్య నుంచి ఉయ్యాల మీద పడుతుంది. చెట్ల చాటు నుంచి పైకి వస్తున్న చంద్రుడి వెలుగు అటు అవుట్ హౌస్ మీద, ఇటు ఇంటి పైభాగం వరండా మీద పడుతుంది. అతను ముగ్ధుడైనట్టు చూస్తున్నాడు. ఒక అడుగు వెనక్కు వేసి చేతిని వెనక్కి పోనిచ్చి ఉయ్యాల గొలుసు పట్టుకుని ఉయ్యాల చెక్క మీద కూర్చున్నాడు. ఎస్, ఐ రిమెంబర్ దిస్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్ తగ్గు స్వరంలో అన్నాడు. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ మెమరీ. తాతయ్య, అమ్మమ్మ, నేను ఇక్కడ. తాతయ్య నేను వెన్నెల్లో బంతి ఆడుతూ, అమ్మమ్మ ఫ్రెండ్స్తో కబుర్లు చెబుతూ. అతను కొంచెం స్పీడ్గా ఊపిరి తీసుకున్నాడు. ఇయర్స్ ఆర్ గాన్ బట్ మై మెమరీ ఈజ్ ఫ్రెష్. అతను చుట్టూ చూశాడు. వేలితో చూపిస్తూ ఆ ఫౌంటైన్ తిప్పి వాటి దారులు ఎగజిమ్ముతూ
చూడటం నాకు ఇష్టంగా ఉండేది. అప్పుడు ఇదంతా రోజ్ గార్డెన్, 123 రకాలు ఇక్కడిక్కడే సెంట్ మళ్ళీ ఉండాలి. అతను ఆ జాగా కోసం కలి చూస్తూ వెతికాడు. సంహిత వింటోంది. కొద్దిసేపు అయిన తర్వాత తగ్గు స్వరంలో, ఓ గాడ్ వాట్ ఐయామ్ డూయింగ్ దేర్, ఓ గాడ్ వాట్ ఐయామ్ డూయింగ్ దేర్, మై ప్లేస్ ఈజ్ హియర్ అనుకున్నాడు. అతను ఆ పరిసరాలు గమనిస్తున్న తీరు చూస్తుంటే అతనికి ఆ ప్రదేశం ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అతను సరిగ్గా కూర్చుంటే చేతికి పుస్తకం తగిలింది. దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. నా పుస్తకం. సంహిత ఒక అడుగు వేసి చేయి చాచింది. అది అక్కడ అతనికి అడ్డు తగిలి ఇబ్బంది పెట్టకూడదని వెంటనే తీసుకోవాలని అనుకుంది. మామిడి కొమ్మ మధ్య నుంచి వెన్నెల బాగా వచ్చి పడుతోంది. అతను పుస్తకం చేతుల్లోకి తీసుకుని చూశాడు. మ్యాంచెస్టర్ ఎన్విరాన్మెంట్, ఇట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నాడు. సంహిత తన పిహెచ్డి గురించి క్లుప్తంగా చెప్పింది. ఐసీ అన్నాడు. మళ్ళా ఇద్దరి మధ్య మౌనం. సంహిత, డూ యూ నో అబౌట్ మై మదర్? షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ సెన్సిటివ్. అతను ఆ మాటలు చెప్పటంలో ఎంత అపురూపత్వం. సంహిత అని అతను అంత అలవాటైన పేరులా పిలవటం సంహితకి చాలా ఆశ్చర్యం వేసింది. ఎన్నాళ్ళ నుంచో తెలిసినట్లుగా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఆ పేరు మాట్లాడటం అలవాటైనట్లుగా ఉంది. ఇంతలో గేటు తీసిన శబ్దమైంది. మోటార్ సైకిల్ రయ్యిన సంహిత దగ్గరికి వచ్చి ఆగింది. నీరజ్ వచ్చాడు. వెనక నుంచి యోగిత దిగింది. సంహిత, ఈయన తీసుకువస్తానంటే నేను గుడి దగ్గరే ఉన్నాను అంది యోగిత. సంహిత నీరజ్ని అభిషేక్ పరిచయం చేసింది. వారిద్దరూ కరచాలనం చేసుకున్నారు. నమస్కారం అభిషేక్ గారు అంది యోగిత. అతను చేతులు జోడించాడు. నన్ను మీరు హాస్పిటల్లో చూసారా? నేను సంహిత అక్కని అంది. అతను చిరునవ్వుతో చూస్తున్నాడు. ఇంతలో సడన్గా లైట్లు వచ్చాయి. లైట్లు పోయి ఇప్పుడే వచ్చాయి అంది సంహిత. నీరజ్ అభిషేక్ నికిరిగంట పరిశీలనగా చూస్తున్నాడు. అంతలో చలం, ఉమా వచ్చారు. అరుణ్ కూడా వచ్చేశాడు. అభిషేక్ తాళం చెవులు తీసుకుని వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి మేడంతా లైట్లు వెలిగి కాంతివంతంగా అయింది. అతని భోజనం అంది యోగిత. చేసే వచ్చి ఉంటాడులే అన్నాడు నీరజ్. అయినా వారి భోజనాలు మనం చేసి పెట్టగలమా? అతనేం చిన్నపిల్లాడా? అందులో అమెరికాలో ఉన్నాడు. అతని సంగతి అతను బాగానే చూసుకోగలడు అన్నాడు అరుణ్. అది మర్యాద కాదు. పెద్దవాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. మనం అతన్ని కనుక్కోవాలి. అది మన బాధ్యత. నేను వెళ్ళి భోజనం పంపుతాను అని చెప్పి వస్తాను అన్నాడు చలం. సంహితకి చలంలో ఉన్న ఈ బాధ్యత గల స్వభావమే బాగా నచ్చుతుంది. చలం వెళ్లే ముందు ఒకసారి ఆగి సంహిత వైపు చూశాడు. సంహిత కళ్ళల్లో అంగీకారం కనిపించలేదు. చలం వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత చలం తిరిగి వచ్చాడు. నాకు ఇక్కడికి ప్రత్యేకంగా తేవటం దేనికి? నేనే వచ్చి మీ అందరితో కలిసి తింటాను అని చెప్పాడు. అందరూ ముఖాలు చూసుకున్నారు. సంహిత గాబరాగా వంట ఇంట్లోకి పరిగెత్తింది. సంహిత బస్సు దిగింది. దాదాపు 1/4 మైలు దూరం నడిచింది. సమయం సాయంత్రం అవుతున్నా ఎండ తీక్షణంగా చిటపటలాడుతుంది. దాహంతో నాలిక పొడారిపోతోంది. ఇంటి దగ్గర నుంచి ఆలస్యమైపోయింది. త్వరగా బయలుదేరాలనే తహతహలో బయలుదేరే సమయంలో మంచినీళ్ళు తాగటం మర్చిపోయింది. ప్రొఫెసర్ ఆనందమూర్తి ఈరోజు సాయంత్రం సరిగ్గా 5 గంటలకి రమ్మన్నారు. ఇంట్లోంచి బయలుదేరినప్పటి నుంచి సంహితకి టైంకి చేరుకోగలనా లేదా అనే గబగబా నడుస్తూ టైం చూసుకుంది. నడక వేగం త్వరితం చేసింది. గేట్ తెరుస్తూ టైం చూసుకుంది. సరిగ్గా 5 గంటలు. గట్టిగా ఊపిరి తీసుకుంది. ఆయన వైట్ మారుతి బయటనే ఉంది. ఆయన తనని రమ్మనమని ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఒక్కోసారి అలా జరుగుతుంది. ఆయన కావాలని చేయరు. ఆయనకి అనేక పనులు. తీరా ఇంత దూరం వచ్చి ఆయన లేకపోతే చాలా చాలా బాధ అనిపిస్తుంది. అది బస్సులో వచ్చిన శ్రమకి కాదు, ఇంటి పనులతో ఈ మధ్య చదువుకోవడానికి అస్సలు తీరటం లేదు. ఇంత టైం వేస్ట్ అయిందే అని వ్యధ కలుగుతుంది. సంహిత ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టింది. 1 నిమిషం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. సార్ ఉన్న నౌకర అనుకుని అడగబోతూ ఆయనే స్వయంగా తలుపులు తీయటంతో గుడ్ ఈవినింగ్ సార్ అంది. గుడ్ ఈవినింగ్. ఆయన టైం చూసుకున్నాడు. చిరునవ్వుతో ప్రశంసాపూర్వకంగా చూస్తూ సరిగ్గా 5 గంటలు. దట్ ఈజ్ సంహిత అన్నారు. థ్యాంక్ యూ సార్ అంది. చెప్పులు పక్కన విడుస్తూ ఆయన దారి ఇచ్చారు. సంహిత లోపలికి వచ్చింది. ఆయన తలుపు వేసి వచ్చారు. ఆ వీధిలో ఉన్న ఇళ్లన్నీ ఎప్పుడు అలా తలుపులు వేసే ఉంటాయి. కూర్చో అన్నాడు ఆయన.
సంహిత కూర్చుంది. బయట ఎండగా ఉంది కదా, తాగటానికి ఏమైనా? దాహంగా ఉంది, కొంచెం నీళ్లు అంది. ఆయన లోపలికి వెళ్ళారు. ఆయన విజిల్ మీద పాట పాడటం మొదటిసారిగా వింటోంది సంహిత. కూల్ డ్రింక్స్ కూడా ఇక్కడ పెట్టాను, కమాన్ ఆనందమూర్తి పిలిచారు. సంహిత బ్యాగ్ సోఫాలో పెట్టి లోపలికి వచ్చింది. డైనింగ్ రూమ్ సంహితకి అలవాటే. సంహిత వచ్చినప్పుడు ఆయన పరిచయస్తులు ఒకరు ఉంటారు. ఒక్కోసారి సంహిత తనే టీ కలిపి ఇచ్చేది. టేబుల్ మీద ట్రేలో హార్ట్ షేప్లో కేక్ ఉంది. దాని మీద హ్యాపీ బర్త్డే అని ఉంది. సంహిత మంచినీళ్ళు తీసుకుంటూ అది చూసి ఆశ్చర్యంగా, బర్త్డే ఎవరిది సార్ అంది. ఆయన అల్మారాల నుంచి కప్పులు ప్లేట్ తీస్తున్నాడు. నాదే అన్నాడు. మీద ఆశ్చర్యంగా అంది. ఎస్ సారీ సార్. సంహితకు ముందు ఆశ్చర్యం కంగారు చిన్నతనంగా చూసింది. సారీ సార్. సంహితకి ముందు ఆశ్చర్యం కంగారు చిన్నతనంగా మారింది. తనకి ఆయన ప్రొఫెసర్ ఎంత బాగా చదువులో గైడ్ చేస్తున్నారు. ఆయన పుట్టినరోజు తను వట్టి చేతులతో వచ్చింది. బ్యాగ్లో డబ్బులు కూడా 10 రూపాయలకి మించి లేవు. ఆనందమూర్తి ఫ్రిడ్జ్ మీద మోచేయి ఆనించి గుప్పెట్టు తల ఆనించుకుని సంహిత ముఖంలో తొట్టుపాటు చూస్తున్నాడు. ఆ సమయంలో చాలా ముచ్చటగా ఉంది. ఏమిటా ఫీలింగ్స్ అన్నాడు. సంహిత తలెత్తింది. తన తడబాటు నిగ్రహించుకుంది. మనసారా నవ్వుతూ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే సార్ అంది. థ్యాంక్ యూ. ఆయన ఫ్రిడ్జ్ దగ్గర నుంచి కదిలి వచ్చాడు. ఆ నడకలో, చేతులు ఊపటంలో, ఛాతీ విరవటంలో ఒక విలాసం ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఎడమ చేయి చాచి సంహితని టేబుల్ దగ్గరికి రమ్మనమని తల ఊరగా తిప్పుతూ కరవిన్యాసం చేశాడు. సంహిత డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. కమాన్. అక్కడ ప్లేట్లో పెట్టిన చాకు తీసి పట్టుకుంటూ హెల్ప్ మీ అన్నాడు. సంహితకి అర్థం కాలేదు. డోంట్ యూ హెల్ప్ మీ? నా బర్త్డే. నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. నువ్వు ఒక్కదానివే నాకు దగ్గర అనుకున్నాను. అందుకే నేను ఒక్కదాన్నే పిలిచాను. కమాన్. అర్థిస్తూ చూశాడు. ఆయన కళ్ళల్లో అంత అర్థింపు సంహిత ఎప్పుడూ చూడలేదు. సంహిత ఒక్క సెకండ్ తటపటాయించింది. తర్వాత ధైర్యం కూడా తీసుకుని వెళ్ళింది. చాకు పట్టుకున్న చేతిని ఆయన పట్టుకోమని కళ్ళతోనే సైగ చేశాడు. సంహిత ఆయన చెయ్యి తగలకుండా చాకు పిడి చివర పట్టుకుంది. అతను చేతిని కదపలేదు. సంహిత కదుపుతుంటే డోంట్ యూ విష్ మీ అన్నాడు. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బెస్ట్ అండ్ మోస్ట్ పీస్ఫుల్ లైఫ్ సార్ అంది. అతను తలెత్తి చూశాడు. ఆహా, ఎగ్జాక్ట్లీ. నాకేం కావాలో కరెక్ట్గా చెప్పావు. ఎస్, ఐ నీడ్ హ్యాపీ బెస్ట్ అండ్ మోస్ట్ పీస్ఫుల్ లైఫ్. ఆ మాటలు నా సొంతం కాదు సార్, ఒక బుక్లోవి. అతను మళ్ళీ నవ్వాడు. ఏం పర్వాలేదు. ఆ మాటకి వస్తే మనందరం మాట్లాడే మాటలు ఎన్నో యుగాల నుండి వాడిన మాటలే. అతను అంటూ సంహిత చేయి పట్టుకుని థ్యాంక్ యూ సంహిత అంటూ ఒక ముక్క తీసి ఆమె వారించే లోపలే ఆమె నోట్లో పెట్టేశాడు. సంహిత ఇలాంటిదేదో అవుతుందని మనసు అప్పటికే పసిగట్టినా ఆయన చూపిన చొరవకి నిరతురాలైంది. నాకు పెట్టు అని నోరు తెరిచాడు. సంహిత చేత్తో ఒక్క నిమిషం అని సైగ చేసింది. రాణి వాంతిని తెచ్చుకుంటూ గబాలను పరిగెత్తి వాష్ బేషన్లోకి కేక్ మొత్తం నోట్లోంచి వదిలేసింది. ట్యాప్ తిప్పి 10 నిమిషాలు అది శుభ్రం చేసింది. మంచినీళ్ళు తెచ్చి తాగి పుక్కలించి ఉమ్మేసింది. ఈసారి అచేతనంగా చూడటం ఆనందమూర్తి వంతైంది. అతని ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. సంహితకి భయం వేస్తుంది. ఆయన తన వాంతి నటన అని పసిగట్టాడా? నుదుటి మీద చిరు చెమటలనుకున్నాయి. సారీ సార్, మా ఉమ్మ ఉందే, రోజుకు రకం వంట చేస్తే కానీ ఇద్దరు రాదు. ఆమె వచ్చినప్పటి నుంచి మాకు నూనె గంగాళాలతో అయిపోతున్నట్లుంది. ఈ నెల బస్ పాస్ కూడా కొనుక్కోలేదు నేను. ఉదయం క్యాబేజీ, శనగపిండి, వేరుశనగ పప్పులు, మసాలా కలిపి ఏదో చేసింది. అది తిన్నప్పటి నుంచి నాకు బాగాలేదు. చెమటగా ఉంది సార్. డైనింగ్ రూమ్లో కిటికీలని మూసేస్తూ లాగి ఉన్న కర్టన్ని గబాలను అక్కడికి వెళ్ళి తెరుస్తూ అంది. వద్దు, పక్కింటి బాల్కనీలో కూర్చొని ఉంటాడు ఒక త్రాష్టుడు. ఆనందమూర్తి కర్టెన్ సరిగ్గా వేసి ఫ్యాన్ వేశాడు. సంహిత ధైర్యంగా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఆనందమూర్తి మూడంతా పోయింది. ఐస్ క్రీమ్ తింటావా అడిగాడు. నీళ్లు కలిపి ఆరెంజ్ జ్యూస్ అతను గాజు గ్లాసులతో తెచ్చాడు. సంహిత
ముందు గదిలోకి వెళ్ళబోతుంటే 2 గ్లాసులు పట్టుకొని గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు. సంహిత, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముందు గదిలో కూర్చుని మాట్లాడుకోవచ్చు అంది. ఇక్కడే ఈ డైనింగ్ టేబుల్ దగ్గరే అతను అర్థించలేదు, ఆదేశించాడు. సంహిత వెనక్కి తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కుర్చీ లాక్కుని కూర్చుంది. ఇతని మనసనే కలుగులో ఇలాంటి దురాస సర్పం ఉందని 1-2 సార్లు ఆయన తన భుజం తాకటం, అనవసరంగా ఇంకొకరికి పరిచయం చేసేటప్పుడు నడుం దగ్గర చేయి వేయటంలో అర్థమైంది. అది తన అనవసరమైన భయమా అని మళ్ళా ఆలోచనలో పడింది. స్వతహాగా ఆనందమూర్తి మంచివాడే, లోకాన్ని మరచే వ్యక్తి, సంఘంలో పెద్ద మనిషిలా ఉండాలనే తాపత్రయం గలవాడు. అతనికి ఈ స్వార్థం కలగటం తన పరిస్థితులు అని సంహితకి అర్థం కాసాగింది. ఆ దురాస సర్పం ఎప్పుడో ఒకసారి కలుగులో నుంచి బయటికి రాక మానదని, దాని తల మోదక తప్పదని అనుకుంటూనే ఉంది. ఆ సమయం రానే వచ్చింది. కానీ ఆలోచించినప్పటి నుంచి ధైర్యం సంహితకి ఇప్పుడు కలగటం లేదు. ఈ ప్రమాదం దాటటం నేను అనుకున్నంత తేలిక అయినదేనా అని వెరపుగా అనిపిస్తోంది. మనిషి ఎప్పుడూ ప్రమాదాల బారిన పడకుండా వీలైనంత మెలకుగా ఉండాలి. దురదృష్టవశాత్తు అది జరుగుతుంటే తనకి తాను ఒడుపుగా రక్షించుకోవటం ఎట్లా అని ఎరుపు వేగంతో ఆలోచించాలి. సంహిత అదే చేస్తోంది. ఎవరైనా రాకూడదా భగవంతుడా, ఎవరో రూపంలో నువ్వు రా, మనసు ఆర్తిగా అడుగుతుంది. ఆనందమూర్తి వచ్చి సంహితకి ఎదురుగా డైనింగ్ టేబుల్ అంచుగా అనుకుని కూర్చున్నాడు. వెంటనే చెయ్యి చాచి వెలితో సంహిత గడ్డం పెట్టి పైకెత్తాడు. సంహిత చెయ్యి మెరుపు వేగంతో అతని చెంపను తాకటానికి లేస్తుంటే కుర్చీ అంచునని బిగించి నిగ్రహించుకుంది. ముట్టుకొని వీధిలో అడుక్కు తినే కుష్టివాడు కూడా దానం అందుకుంటూ కావాలని చెయ్యి తగిలిస్తాడు. వాడికి అది సరదా. బస్సుల్లో ఎంతమంది కావాలని తగ్గటం లేదు, ఇది అంతే. ఐ లవ్ యూ సంహిత అన్నాడు అతను. సంహిత చప్పున 2 చెవులు మూసుకుంది. గబాలన కుర్చీలోంచి లేచింది. అతను చెయ్యి పట్టుకున్నాడు. సంహిత విదిలించపోతే అతను వదలలేదు. సంహిత పెరుగులాట మానేసి నిర్వికారంగా నిలబడింది. ఆనందమూర్తి ఆవేశంగా చెబుతున్నాడు. నా భార్య పోయి 15 సంవత్సరాలైంది. మా అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకుని వేరుపడ్డాడు. నాకెప్పుడు ఎవరి మీద ఇంత ఇష్టం రాలేదు. నిన్ను చూసిన తర్వాత నాకు కొత్త జీవితం కావాలని పదే అనిపిస్తోంది. అది చెప్పడానికి ఇవాళే మంచి రోజు అనుకున్నాను. నాకున్న చదువు, ఉద్యోగం, అన్నీ ఆస్తి అంతా నీకు తెలుసు. ఆపండి సార్, ఆపండి. సంహిత ఆవేశంతో అంది. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మాటకి అర్థం తెలుసా సార్? సంహిత, నన్నే అడుగుతున్నావా? అతని కంఠంలో అహంభావపు గీర. అవును సార్, మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు ఈరోజు చాలా డేర్ వస్తోంది. మీరు ప్రొఫెసర్గా నాకెంతో గౌరవం సార్. నా చదువుకి మార్గదర్శి. ఒక ఆడపిల్ల రాక్షసి బల్లు లాంటి మగవాళ్లతో విలువలాడుతున్న ఈ సంఘంలో తన ఉనికిని తాను పదిలంగా ఉంచుకోవటానికి తన సెల్ఫ్ రెస్పెక్ట్ చిరిగిన కాగితపు ముక్కల్లా ఈ మగరాయిళ్ళు ఎగిరివేయాలని చూస్తుంటే ప్రాణానికి తెగించి పోరాడుతూ కిరసనాయలు పోసుకుని చావకుండానో పురుగుల మందు తాగి శాశ్వతంగా కళ్ళు మూయకుండానో భగవంతుడు తనకి అదృష్టంగా ఇచ్చిన ఈ జీవితం 4 గడియలు నేను కూడా ఒక మనిషిని అని బ్రతకటానికి ఈ ప్రపంచంతో యుద్ధం చేస్తుంటే ఆమెని కుంచెలా కాపాడాల్సిన మీలాంటి చదువుకున్న వారే మమ్మల్ని మూసిన తలుపులు మధ్య మేసేయాలని చూస్తుంటే మాకు ఇంకా దిక్కేవారు సార్? మగవాళ్ళలా మాకు తోడు నీడగా ఉండే మనిషి కోసం మేము వెతుకుతుంటే మృగాలు లాంటి వాళ్ళే మా మీద వచ్చి పడుతున్నారు. మా శరీరాలని, మనసుల్ని హిరణ్యకశిపుడిలా గోళ్లతో కోగలతో చీల్చి ముక్కలు చేస్తున్నారు. మీరు అంతా చేశారు. మీ మనసు మీరు బయట పెట్టే ఒక నిమిషం నా మనసేమిటో తెలుసుకోవాలని చూసారా? బీస్ట్ అతనికి ఆకలేస్తే ఆహారం మీద పడి తింటుంది. దానికి ఆకలి తీర్చుకోవటమే తప్ప ఇంకేం తెలియదు.
ఎందుకు సార్ ఇలా దేవరిస్తారు? అందుకే అడిగాను, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అని. మృగానికి మనిషికి తేడా ఉండాలి. మగవారు మనిషిలా ప్రవర్తించకపోతే మృగాల్ని ఇలా దెబ్బ కొట్టి బాధించాలి. చెప్పండి సార్, ఏది మీకు చెంపదెబ్బ అవుతుంది? ఆ కర్టెన్ లాగి అరచి కేకలు పెట్టి ఆ బాల్కనీలో ఆయనని పరుగున రమ్మని చెప్పనా? వీధి తలుపు తీసి పరుగు తీయనా, లేక ఈ చాకుతో మిమ్మల్ని పొడి చేయనా? సంహిత చాకు తీసింది. సంహిత అతను కంగారుగా దూరంగా వెళ్ళాడు. చాకు అక్కడ పెట్టెయ్యి అన్నాడు ఆదుర్దాగా. ఎందుకు సార్ అంత గాబరా? నిజంగా పొడి చేస్తానని అనుకున్నారా? మిమ్మల్ని పొడి చేస్తే నేను జైలు పాలవను. నన్ను నేను పడుచుకుంటాను. మీకు హాస్పిటల్ డబ్బు ఖర్చు, శ్రమ, అందరి నోట్లో వదంతులు. అదే కరెక్ట్. మీరన్నదానికి అదే సరైన శిక్ష. ఆనందమూర్తి కళ్ళు రెపరెపలాడాయి. ముఖం గాబరాతో పాలిపోయింది. 2 చేతులు జోడించి దండం పెట్టాడు. సంహిత, నాది తప్పే, నన్ను క్షమించు. అప్పటికే అతనికి చెమటలు దిగజారుతున్నాయి. అతనికి హై బీపీ ఉంది. సంహిత చప్పున చాకు టేబుల్ మీద పడేసింది. ముందు ఆవేశం కొంత తగ్గింది. పూనకం తగ్గిన మనిషిలా అయింది. సార్, అతను డైనింగ్ చైర్లో కూర్చుంటూ నా మందు బ్రీఫ్ కేసులో అన్నాడు. సంహిత పరిగెత్తికి వెళ్ళి బ్రీఫ్ కేసు తెరిచి మందు తెచ్చింది. పరుగున వెళ్ళి మంచినీళ్ళు తాగించింది. ఆనందమూర్తి మందు వేసుకున్నాడు. అతను రొప్పుతున్నాడు. చెమటలు కారుతున్నాయి. సంహిత ఫ్యాన్ పెద్దగా చేసింది. దగ్గరగా వచ్చి నిలబడింది. ఇద్దరు క్షణం సేపు అక్కడ జరిగిన ఆవేశపు మాటలు మర్చిపోయారు. అతను 2 కణతలు చేతులతో పట్టుకుని కొద్దిసేపటికి అతనికి ఆయాసం తగ్గి ఊపిరి మామూలుగా అయింది. సంహిత టవల్ తెచ్చి ఆయన నుదుటిన పట్టిన చెమటలను తుడిచేసింది. మంచినీళ్ళు తాగించింది. సార్, ఐఎమ్ సారీ. సంహిత కళ్ళలో నీళ్లు ఉబ్బికొచ్చేసినాయి. ఆయన సంహిత చేయి పట్టుకుని నుదురు ఆనించుకున్నాడు. నో, నువ్వు అనవద్దు, నేనే చెప్పాలి ఆ మాట. నిజంగా నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు అతను. అంటూనే చేతుల్లోకి తలదించుకొని ఏడ్చేశాడు. నన్ను బాగా కొట్టమ్మా. నీ మెత్తటి చెప్పులకి నీ మాటలకి ఉన్నంత తీవ్రత ఉండదు. ఐఆమ్ ఎ ఫూల్. నాకు ఈ వికారం ఎలా మనసులో ప్రవేశించింది? సంహిత, మొదటి నుంచి నాకేం లేదు. ఈ మధ్య వద్దు సార్ ప్లీజ్ అంది. సంహిత ప్లేట్లలో కేక్ తెచ్చిపెట్టింది. ఒకటి ఆయనకి తినిపిస్తూ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మోస్ట్ పీస్ఫుల్ బర్త్డే సార్ అంది. థ్యాంక్ యూ అన్నాడు ఆనందమూర్తి. సంహితకి అతని నెత్తి మీద ఎక్కిన దెయ్యం దిగిపోయిందని తెలిసింది. ఇద్దరు ఎప్పట్లా డైనింగ్ టేబుల్కి అటు ఇటు కూర్చుని చర్చిస్తున్నారు. సంహిత మనిషి ఇంకా పరిపూర్ణుడైన వ్యక్తి కాలేదు. అతను ఇంకా ఆది మానవుడిల అజ్ఞానుడు. మృగ లక్షణాలు వచ్చాయి. మృగాలతో కూడా సహజీవనం చెయ్యాలి మీరు. ఎలా సార్? ఒక మహా జలప్రళయం వచ్చి భూమి చాలా వంతు నాశనం అయ్యి ఎక్కడో ఏదో ద్వీపంలో 2 మనుషులు, 2 సర్పాలు, ఒక ఎలుగుబంటి, ఒక కోతి మిగిలారనుకో, తప్పనిసరిగా మనుషులు వాటితో చెలిమి చేసి వాటిని తన జీవితానికి అనుగుణంగా దిద్దుకోవాల్సిందే. ఇది శ్రమతో కూడిన పని. అయినా సహజీవనం తప్పదు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సంహిత వెళ్ళి తలుపు తీసింది. 4-5 వచ్చారు. వారి చేతుల్లో బొకేలున్నాయి. ఆనందు, హ్యాపీ బర్త్డే. నువ్వు పిలవకపోతే రామని అనుకున్నావా అంటూ వచ్చారు. ఓ సంహిత ఆనందప్రియ శిష్యురాలు ఒక ఆయన పక్క ఆయనకి చెబుతున్నాడు. 10 నిమిషాల తర్వాత సంహిత గుడ్ నైట్ చెప్పి బయలుదేరింది. ఆనందమూర్తి గేట్ వరకు వచ్చి గుడ్ నైట్ డియర్ అన్నాడు. గుడ్ నైట్ సార్ అంది. వస్తుంటే సంహిత కనిపించింది. ఈరోజు తన తెలివో దురదృష్టమో తప్పించుకుని బయటపడింది. ఆనందమూర్తిలో ఏ మారుమూలలో ఉన్న సంస్కారాన్ని తను గేలం వేసిలాగి తనని రక్షించుకుంది. కానీ ఇది ఎంతమందికి సాధ్యం? ఎంతమంది నిస్సహాయంగా ఈ దురదృష్టానికి ఆహుతులవుతున్నారు? సంహితకి ఆ అభాగ్యుల పట్ల కళ్ళల్లోకి నీళ్లు రాసాగినాయి. తను అభాగ్యురాలే. అసలు ఇలాంటి అనుభవాలు ఎదురైన ప్రతి అమ్మాయి అభాగ్యురాలే. వీళ్ళకి దిక్కులేదు. సంహిత కళ్ళు తుడుచుకుంటుంటే పక్క సీట్లో ముసలమ్మ, ఏమ్మా మీ వాళ్ళు ఎవరికైనా ఏమైనా అయిందా అని అడుగుతుంది. సంహిత ఇంటికి వస్తుంది. అమావాస్య దగ్గరికి వస్తున్న రోజులు అవటం వల్ల జల్లెడలా చీకటి విరబోసుకున్న జుట్టులా కమ్ముకుని ఉంది. ఆ వీధిలో కనిపిస్తున్న ఇళ్లల్లో
ఒకటి అర లైట్లు తప్ప మరెలాంటివి వెలుగు లేదు. ఆనందమూర్తితో కలిగిన చేదు అనుభవం సంహిత మనసులో సదా కళకళలాడే తేజోపుంజం లాంటి శక్తిని మసకబాచినట్టు ఉంది. జీవితాన్ని ఎప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే సంహిత మనసు ఏనాడూ లేనిది బేలగా అనిపిస్తుంది. ఎన్నడూ ఎరగని భావన ఒకటి వచ్చి సంహితని కమ్ముకోసాగింది. తనకెవరైనా నిజమైన తోడు ఉంటే బాగుండును. ఈ సంఘంలో ఊహ తెలిసినప్పటి నుంచి నిత్య పోరాటమే. మామూలు ఆడపిల్లలకి ఉండే సరదాలు సుఖాలు తను ఎన్నడూ అనుభవించలేదు. జీవితంలో ప్రతి క్షణం జాగ్రత్త జాగ్రత్త, ప్రమాదం ప్రమాదం అనే ఎర్రజెండా తన కళ్ళ ముందు ఎగురుతూ హెచ్చరిస్తున్నట్లే ఉంటుంది. ఆ హెచ్చరికల వల్ల తనలోని అణువణువు అప్రమత్తమై సైనికులు యుద్ధభూమిలో ప్రాణానికి తెగించి పోరాడుతున్నట్లుగా తను కూడా సంఘం అనే శత్రువుతో తలబడినట్లే ఉంటుంది. ఈ పోరాటానికి ఎన్ని శక్తి ప్రయాసలు వెచ్చించాలో తనకు తెలుసు. ఎవరితోనైనా పోట్లాడటమంటే మన అత్యంత అపురూపమైన కాలాన్ని వృధా చేయటమే. అవే అనునిత్యం గుర్తుకు వచ్చి బాధ కలుగుతుంది. ఈ ప్రపంచంలో పోట్లాటలు లేకపోతే ఈ ప్రకృతిలో ఎన్నెన్ని అద్భుతాలు గమనించి ఆనందం పొందవచ్చు. మనిషికి మధ్య యుద్ధం ఒక వ్యసనం అయిపోతుంది. జీవితంలో చాలా టైం వ్యర్థం చేతుల కోసం బలి అయ్యి చేజారి వృధా అయిపోతుంది. సంహిత కొద్దిగా గడ్డం పైకెత్తి ఆకాశంలో మిలమిలాడుతున్న నక్షత్రాన్ని చూసింది. కళ్ళు తిప్పి కళ్ళారా స్టిల్ ఫోటోగ్రఫీలా ఉన్న ఆ వీధి అందం కనిపించినట్టు దీపాలతో ఉన్న ఇళ్ళు, ఆ ఇళ్ల గురించి మౌన సందేశాలను ఇస్తున్నట్టున్న చెట్లు, ఆహారం తిని స్తబ్దుగా పాములా పడి ఉన్న తారు రోడ్డు, వీటిని చూస్తుంటే సంహితలో ఘనీభవించిన మానసోల్లాసం మెల్లగా మామూలు స్థితికి రాసాగింది. సంహిత చిన్నప్పటి నుంచి ప్రకృతితో నేస్తం చేసేది. తనకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఈ ప్రకృతి వైపు చూడటం, తన మనోభావాలు మౌనంగా ఈ ప్రియనేస్తంతో పంచుకోవటం అలవాటైపోయింది. చిన్నప్పుడు తండ్రి కొడితే ఊరి చివర ఉన్న కాలువ దగ్గరికి పారిపోయి కాలువలో నీళ్ల మీదకి వంగిపోయిన తాటి చెట్టు మీద నిశ్శబ్దంగా కూర్చునేది. మనసులో పెళ్లి బిగిన దుఃఖం కళ్ళ వెంట నీళ్లుగా బొగ్గల మీదకి జారుతుంటే నాకు అమ్మ ఎందుకు లేదు అని మూగగా ఆకాశాన్ని అడిగేది. పాదాల మీద చిన్న చేపపిల్ల ఎక్కబోయి జగున జారి నీళ్ళలోకి తురుమంటే దాన్ని చూడగానే సంహితకు దుఃఖమంతా క్షణంలో ఆనందంగా మారిపోయేది. కళ్ళు పెద్దవి చేసి నీటిలో మునిగిన చేపపిల్ల కోసం ఆత్రంగా చూసేది. పాదాల కింద కాలువ నీళ్లు పరుగులు తీస్తూ సంహిత అని నేస్తంతో పలకరించినట్టే అనిపించేది. సంహిత పాదాలని కాలువలో ముంచి లేపుతుంటే కాలువ నీళ్ళల్లో వెళుతున్న బాతుల జంట నేను నీ జట్టు అని చెబుతున్నట్టే ఉండేది. సంహిత చేపపిల్ల కోసం ఆత్రంగా వెతుకుతూ ఉంటే అది నీళ్ల మీద కనిపించినట్టే కనిపించి బుడుంగు నీళ్ళల్లోకి వెళ్ళిపోయేది. సంహిత తర్వాత స్కూల్ నుంచి వస్తూ అప్పుడప్పుడు ఆ తాటి చెట్టు మీద పాదాలు నీళ్ళల్లోకి పెట్టి ఆడిస్తూ చేపపిల్లల కోసం వెతుకుతూ ఉంటే డజన్ల కొద్దీ చేపపిల్లలు నీళ్లపైకి వచ్చి మేము కూడా నీ జట్టే అన్నట్టు క్షణం కనిపించి మరుక్షణం మాయమయ్యేవి. ఈరోజు చీకట్లో ఒంటరిగా నడిచి వస్తున్న సంహిత తనకెంతో ఇష్టమైన ఆ బాల్య సుమధుర స్మృతిని మళ్ళా ఈ క్షణంలో కళ్ళ ముందు సజీవంగా చూడసాగింది. తనకి బాధ కలిగి మనసు మూగబోయినప్పుడు ఆ నీళ్లు బాతులు నీ కోసం మేమున్నాం నేస్తం అని చెప్పినట్టే అనిపిస్తుంది. ఈరోజు కూడా హృదయభారంతో కృంగినట్టున్న సంహిత ఆ జ్ఞాపకాల దీవిలోకి పరిగెత్తి సెద తీరనటానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆలోచనలతో పరధ్యాసగా నడుస్తున్న సంహితకు తనకు తెలియకుండానే ఇంటి వరకు వచ్చి గేటు తీసుకుని లోపలికి వచ్చింది. రాఘవేంద్రరావు గారి ఇంట్లో మేడ పైభాగంలో కుడివైపున లైట్ వేసి ఉంది. ఆ గది రుక్మిణమ్మ గారి అమ్మాయి భువనేశ్వరిది. సాధారణంగా ఆ గది తలుపులు తెరవదు. బహుశా అభిషేక్ ఇంటికి వచ్చి ఉండవచ్చు. తల్లి గదిలో తిరుగుతూ ఉన్నట్టున్నాడు. సంహిత పాదాలు అలికిడి వినిపించినంత నిశ్శబ్దంగా గెస్ట్ హౌస్ వైపు వచ్చింది. లోపల లైట్లు లేవు. తలుపు మీద మెల్లగా కొట్టింది. గుమ్మం పక్కన కిటికీ తలుపు ఓరగా తెరుచుకుంది. ముఖం కొంచెం కిటికీ ప్రక్క నుంచి ఉమ కనిపించేలా చూస్తూ రహస్యం మాట్లాడుతున్నట్టుగా ఎవరు అంది. ఉమా నేను సంహితని తలుపు తీ అంది.
మరో నిమిషం తలుపులు కొద్దిగా తెరుచుకున్నాయి. ఉమ్మ చెయ్యి చాచి సంహితని చేయి పట్టి గమ్మాల లోపలికి లాక్కుని మరో నిమిషం తలుపు వేసేసింది. ఏమిటి ఉమా, ఏమైంది? సంహిత బిగ్గరగా అడుగుతుంటే ఉమ్మ చేత్తో నోరు మూసేస్తూ హుష్ అంది. లైట్ వేయలేదేమిటి అంది సంహిత. లైటు రావటం లేదు అంది ఉమ. సంహిత చెయ్యి వదిలించుకుంటూ అసలు ఏమైంది అని అడిగింది. అటు చూడు ఉమ వేలు పెట్టి చూపించింది. సంహిత చూసింది. రుక్మణమ్మ గారి కూతురి గదిలో ఎవరో తిరుగుతున్నట్టు అద్దాల తలుపులు వెనక నీడ కనిపిస్తుంది. సంహిత ఉమ చేతిని విదిలిస్తూ దీనిలో నువ్వు అంత భయపడాల్సిందేముంది? అభిషేక్ ఇంటికి వచ్చినట్టున్నాడు అంది. ఉమ తల అడ్డంగా తిప్పింది. రహస్యంగా సంహిత చెవి దగ్గర నోరు పెట్టి ఇతను ఆ డ్రైనేజ్ పైప్ పెట్టుకుని పైకి వెళ్ళాడు. నేను చూశాను. ఇప్పటికే ఒక పెట్టె తాడుతో కిందికి దించాడు. అతను దొంగ. నాకు భయం వేసింది. అందుకే తలుపులన్నీ మూసుకొని కూర్చున్నాను. ఉమ మాటల్లో భయంతో కూడిన తత్తరపాటు ఉంది. చీ నీ మొహం! సంహిత కసిరింది. ఇదిగో చూడు చూడు ఉమ వేగంగా అంది. మేడ మీద ఆ వ్యక్తి బాల్కనీలోకి వచ్చి గోనె సంచి తీసుకుని వంగి వంగి నడుస్తూ లోపలికి వెళ్ళాడు. సంహితకి వెంటనే అర్థమైంది. వెంటనే ఉమతో అవును దొంగే, ఎవరో దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు, వాడి పని పడదాం. ఉమారా, ఇంటి తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి అంటూ లోపలికి వెళ్ళి లైట్ వేసింది. కానీ కరెంటు పోవడంతో లైట్ వెలగలేదు. నెమ్మదిగా తడుముకుంటూ అల్మారా దగ్గరికి వెళ్ళి తాళం చెవులు పెద్ద బ్యాటరీ లైటు అందుకుని తలుపు తీసుకుని బయటకు పరిగెత్తింది. ఉమ 2 అడుగులు వేసి వద్దు అంటూ సంహితని అనబోయి విఫలమైంది. సంహిత మేడవైపు బాణంలా దూసుకువెళ్ళింది. ఉమ భయంతో వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళి తలుపులు మూసుకుంది. ఈ చలమేమో సరుకులకెళ్ళాడు. నీరజ్ రాత్రికి రానన్నాడు. అరుణ్ బ్యాంకులో పార్టీ ఉంది, ఆలస్యం అవుతుంది అన్నాడు. ఇంట్లో మగవాళ్ళెవరూ లేరు. ఈ దొంగ మమ్మల్ని ఏం చేస్తాడో ఏమిటో, దేవుడా రక్షించి మమ్మల్ని అంటూ చేతులు జోడిస్తూ ఏడవసాగింది. సంహిత ముందు వైపు వచ్చి ఇంటి మెయిన్ డోర్ తాళం తీసింది. నిశ్శబ్దంగా చీకట్లో మెట్లెక్కి పైకి వచ్చింది. సంహిత మనసు చాలా ఆదుర్దాగా ఉంది. దొంగని ఎలాగైనా పట్టుకుని తీరాలి. వాడు తప్పించుకుపోకపోతే ఆ దొంగతనం తమ మీదకి వచ్చి పడుతుంది. అది జరిగితే ఇన్నాళ్ళు ఈ కాలనీ వాళ్ళంతా కాకుల్లా చేసిన గోలంతా అక్షరాల నిజమవుతుంది. ఈ దొంగ తప్పించుకుపోతే ఈ దొంగతనం తన మీద పడి ఈ జన్మలో ఇక మర్యాద అనే మాటకి మంగళం పడాల్సిందే. లైట్లు వేస్తే వాడు పారిపోతాడు. లైట్లు వేయకుండానే వాడిని పట్టుకోవాలి. సంహిత వాడు మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళిన అదును చూసి భువనేశ్వర్ ఎదురులోకి వచ్చి బీరువా వెనక దాక్కుంది. సంహిత ఉన్న చోటు నుంచి అద్దాల కిటికీ వెనక ఉన్న బాల్కనీలో జేబురు గడ్డంతో బకపలసగా ఉన్న దొంగ నీడ అద్దాల కిటికీ మీద పడి సంహితని చూస్తున్నట్టే ఉంది. సంహిత గుటక మింగి దేహం తెచ్చుకుంది. శరీరంలో అణువణువుల్లోకి తెగింపుని ఛార్జీ చేస్తున్నట్టు నిటారుగా నిలబడింది. మనసు భయం ఎరగని ముక్కు పిడికిలిలా మారింది. దొంగని ఎటువైపు నుంచి అటాక్ చేయాలా అని మనసులో శరవేగంతో రకరకాల కల్పనలు వేగంగా వచ్చి మాయమవుతున్నాయి. అతన్ని పట్టుకోవటానికి వడుపు చిక్కాలంటే వెనక నుంచి దాడి చేయడమే ఉత్తమం అని నిశ్చయించుకుంది. ఆ పద్ధతిలో అతను తన మీద తిరుగుదాడి అనుకున్నంత వేగంగా చేయలేదు. సంహితకి ఊపిరి పెద్దగా తీసుకుంటుంటే శబ్దమవుతోంది. మధ్యలో ఆ చప్పుడు అతనికి ఎక్కడ అలికిడి అవుతుందోనని భయపడినట్లు ఊపిరి బిగపట్టడానికి ప్రయత్నిస్తోంది. కిటికీ దగ్గర అతని నీడ కదిలి గుమ్మం వైపు రావడం కనిపించింది. భుజాలను సంచి వేసుకుని కొద్దిగా వంగి నడుస్తూ చివిరి గడ్డంతో మాసిన జుట్టుతో ఉన్న అతని నీడ మాయమైంది. లోపల అడుగు పెట్టిన శబ్దం వినిపించింది. అతని సంచిలోకి టేబుల్ మీద పెట్టిన వెండి సామాన్లు, బంగారు నగల పెట్టెలు వేస్తూ సంతోషంతో ఆగలేక పెడుతున్న చిరుకేకల ఊ అంటూ ఆనందంగా అంటున్నాడు. అతను సామాన్ సర్దుకునే సంబరంలో ఉన్నాడు. సంహిత ఇక ఆలస్యం చేయలేదు. చుడీదార్ మీద వేసుకున్న చున్నీ తీసింది. అది
2 చేతులతో పట్టుకుని నిశ్శబ్దంగా అతని వెనక వచ్చింది. చున్నీని ఒడుపుగా అతని ముఖానికి వేసి గబాలను బిగించబోయింది. కాస్తలో పట్టు తప్పిపోయి చున్నీ అతని మెడకి పడిపోయింది. అనుకోని ప్రమాదానికి నిరతుడైన అతను వెనక్కి తిరిగి చూశాడు. సంహిత మర్యాదగా అన్నీ ఇక్కడ పెట్టు, నిన్నేమీ అనను, ఎవరికీ చెప్పను, అన్నీ ఇక్కడ పెట్టి వెళ్ళిపో అంది. అతను తనని ఎదుర్కొన్నది ఒక నాజూకైన అతి మామూలు అమ్మాయి అని గ్రహించగానే ధైర్యం వచ్చేసింది. అతను పుచ్చిపళ్ళు కనిపించేలా నవ్వాడు. నువ్వు నాతో రా బేబీ, సగం సగం పంచుకుందాం అంటూ లేవబోయాడు. సంహిత వెంటనే ప్రమాదం పసిగట్టింది. ఒక అడుగు వెనక్కు వేసింది. అతను చున్నీని మెడలో విలాసంగా ఉత్తరీయంలా వేసుకున్నాడు. ఎంత మంచి బహుమతి అడగకుండా ఇచ్చావు. నేను కూడా నీకు ఇవ్వాలి కదా, భయపడకు. అసలు మగాళ్ళంటే నీకు భయం లేదుగా. ముగ్గురితో కాపురం చేస్తున్నావు, నన్ను 4వ వాడిగా చేసుకోమ్మా అంటూ ఒక అడుగు ముందుకు వేసి సంహిత భుజం మీద చేయి ఆనించబోయాడు. సంహిత మెరుపు వేగంతో అతని చేయి 2 చేతులతో దొరకపుచ్చుకొని గట్టిగా ఎడాపెడా శక్తి కొద్దీ తిప్పేసింది. అతను విదిలించుకోబోయే లోపలే పెద్ద ప్రమాదానికి గురైనట్టు గట్టిగా అరిచాడు. సంహిత దూరంగా పారిపోయింది. అతను బాధతో విలువలాడుతూ సంహిత వైపు వస్తూనే, మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో నా చేతికి దెబ్బ తగిలింది, ఇప్పుడే కాస్త తగ్గుతుంది, నువ్వు దాన్ని విరిచేశావు, నిన్ను చంపేస్తాను అంటూ ఎడం చేయి జేబులకు పోనిచ్చి చాకు తీశాడు. ఏదో ఆడపిల్ల అనుకున్నాను కానీ ఓసి రాక్షసి, ఇప్పుడు నీ చేయి కాలు ఏ కీలు కా కీలు విరిచేస్తాను అంటూనే దగ్గరికి వచ్చేశాడు. అతను చాకు దగ్గరికి తెస్తుంటే సంహిత పక్కకి తిరిగి దూరంగా పారిపోబోయింది. అప్పటికే అతను చాకుతో సంహిత భుజం మీద బలంగా గుచ్చేశాడు. సంహిత గెవ్వుమన్న ఆర్తనాదం ఇల్లంతా ప్రతిధ్వనించింది. సంహిత బాధ బిగపట్టుకొని మెట్ల వైపు పరిగెత్తింది. అతను వెన్నంటే వచ్చాడు. కిందంతా చీకటి. సంహిత బాధతో నడవలేక మెట్ల పక్కనే మూలకు వచ్చింది. అతను పైనుంచి బ్యాటరీ లైట్ వేసి చూస్తూ వస్తున్నాడు. సంహితకి నొప్పితో ప్రాణం పోతున్నట్టుగా ఉంది. చెట్ల మీద నుంచి ఉరికినట్టు దిగి పారిపోయింది. క్షణం సేపు నిశ్శబ్దం. ఎవరెక్కడున్నాడో తెలియటం లేదు. చేతులు అడ్డు పెట్టుకున్న సంహిత వస్తున్న తుమ్ము ఆపుకోలేకపోయింది. అతను గబాలను అటు రాబోయి మెట్టు దిగుతూ పడ్డాడు. బ్యాటరీ లైట్ జారి కింద పడి దొర్లుతూ ఆగిపోయింది. దాని వెలుతురు అతని మీద పడింది. అతను బోర్లా పడి ఉన్నాడు. చేతి బాధ తట్టుకోలేనట్టు క్షణంసేపు నొప్పితో అలాగే ఉన్నాడు. క్షణంసేపు రొప్పుతూ అలాగే ఉన్నాడు. సంహిత గబాలను పరిగెత్తి బ్యాటరీ లైట్ తీసుకుంది. దానితో కింద పడి అప్పుడే వెళ్ళకిల్లా పడుతున్న అతని ముఖం మీద పెదవులు బిగించి పెడీముని గబగబా కొట్టేస్తోంది. అతను తప్పించుకోవడానికి ముఖం అటు ఇటు తిప్పుతున్నా సంహిత దెబ్బ తాకిడి తగ్గలేదు. బాబోయ్ నా ముక్కు, బాబోయ్ నా కన్ను అని అరుస్తున్నాడు. ఇంతలో తలుపులు గబగబా బాదిన శబ్దం. సంహిత చలం అరుణ్ గొంతెత్తి పిలుస్తున్నారు. వాళ్ళ గొంతులు వినగానే సంహితకు వేయనుగుల శక్తి వచ్చింది. బ్యాటరీ లైట్తో ఇంకా బలంగా దొంగను బాధింది. పరిగెత్తుకు వెళ్ళి తలుపు తీసింది. సంహిత, ఏమైంది? చలం ఆదుర్దాగా అడుగుతున్నాడు. దొంగ వెళ్ళిపోయాడా, ఉన్నాడా? ఉమా అడుగుతోంది. సంహిత, అసలు ఏమైంది? అరుణ్ అంటున్నాడు. సంహితకు ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. అసలు లైట్లు లేవేంటి అంటూ నీరజ్ లోపలికి వెళ్ళి గబగబా లైట్లు వేశాడు. ఎదురుగా హాల్లో నేల మీద కుక్కలా కూలి ఉన్న వ్యక్తిని వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు. సంహిత గబగబా చెప్పింది. చలం, ఈ ఇంట్లో దొంగ వచ్చి అన్నీ దోచుకుంటున్నాడు. మీరెవరూ ఇంట్లో లేరు. ఈ దొంగతనం మన మీద ఎక్కడొస్తుందోనని భయం వేసి నేను వాడిని పట్టుకోవడానికి వచ్చాను. నేను వద్దంటూ ఒత్తుకున్నాను, వినలేదు, వచ్చేసింది ఉమా అంది. నీరజ్ అప్పటికే దొంగ దగ్గరికి వెళ్ళి బూటుకాలితో తన్ని లే అన్నాడు. అమ్మో నా ముక్కు, అమ్మో నా కన్ను, అమ్మో నా చెయ్యి విరిగిపోయింది, నన్నేమీ అనకండి, కొట్టకండి బాబోయ్ అంటూ దండం పెట్టాడు. వీడిని వెంటనే పోలీసులకు అప్పచెప్పాలి, అరుణ్ కసిగా అన్నాడు. ఇంతలో బయట కారు వచ్చి ఆగిన శబ్దమైంది.
డోర్ తెరుచుకుంది. అభిషేక్ లైట్ వేసి ఉన్న ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వచ్చాడు. అతనికి భుజం మీద గాయమి, కమీజ్ తడిసి ఆ చేతిని ఇంకో చేతితో గట్టిగా పట్టుకుని బాధని భరిస్తూ ఉమకి, యోగితకి ఏదో చెబుతున్న సంహిత కనిపించింది. అప్పటి వరకు గలగలా మాట్లాడుతున్న వారంతా అతన్ని చూడగానే హఠాత్తుగా నిశ్శబ్దంగా అయిపోయారు. హాలు మధ్యలో కింద పడి ఉన్న బవిరిగడ్డపు అతను కుయ్యో మరో అన్నట్టు బాధతో విలువలాడుతున్నాడు. అభిషేక్ అందరినీ కలిగి చూసి వాట్ హ్యాపెండ్ అన్నాడు. చలం చెప్పటానికి పరిగెత్తుకు వచ్చాడు. దాదాపు అరగంట అనంతరం ఇల్లు కొంచెం సద్దుమణిగినట్టయింది. కొద్దిసేపటి కిందట అభిషేక్ ఇంట్లోకి వచ్చిన వెంటనే జరిగిన గొడవ తెలుసుకున్నాడు. పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. కింద పడి లేవలేకపోతున్న దొంగ కుయ్యో మరో అని అరుస్తూ, బాబోయ్ నేనెక్కడికి పారిపోనండి, నేను లేవలేను, చూడలేను, పోలీసులకు తర్వాత ఫోన్ చేద్దురు కానీ బాబు మీకు పుణ్యం ఉంటుంది, డాక్టర్ని ఎవరైనా పిలిపించండి అంటూ ఏడుస్తూ దండం పెట్టసాగాడు. అభిషేక్ అతని దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టి లేపబోయాడు. అమ్మో నా చెయ్యి ముట్టుకోకండి బాబు, నన్నేమీ అనకండి, మీ పాదాలకి దండం పెడతాను అంటూ బాధతో ఉండలా ముడుచుకుపోయి ఏడవసాగాడు. అప్పటికే చలం, ఉమా, అరుణ్ గబగబా సంహిత ఒక్కత్తి దొంగని ఎదుర్కొనడానికి వచ్చిన వైనం గురించి గడగడా చెప్పేస్తున్నారు. అభిషేక్ వారిని మృదు గంభీర స్వరంతో ప్లీజ్ కామ్ డౌన్ అని శాంతపరిచి అతను దూరంగా నిలబడి ఉన్న సంహిత దగ్గరికి వచ్చాడు. సంహిత ఇంకా దిగ్భ్రాంతి నుంచి కోలుకోని మనిషిలా ఉంది. అభిషేక్ ఆమె చేతి మీద రక్తం స్రవిస్తున్న గాయం చూశాడు. 1 minute అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి చకచకా మెట్లెక్కి పైకి వెళ్ళి 2 నిమిషాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని సంహిత దగ్గరకు వచ్చాడు. సంహిత తనకి ఏమవుతుందో తెలుసుకునే లోపలే అతను సంహిత భుజం మీద అప్పటికే కొద్దిగా చిరిగిన కమీజుని చింపేశాడు. సంహిత అనుకోని సంఘటనకి నిరత్తురాలైనట్టు వేగంగా చేయి కమీజ్ చిరిగిన భాగానికి ఆచ్ఛాదనగా పెట్టేసుకుంది. 1 minute ప్లీజ్ అంటూ అభిషేక్ ఆమె చేతిని సున్నితంగా తొలగించి వెంటనే ఆమె గాయానికి ఫస్ట్ ఎయిడ్ చికిత్స జరిపి కట్టుకట్టాడు. అప్పటికే చలం, ఉమా, అరుణ్, యోగిత, నీరజ్ వాళ్ళిద్దరు చుట్టూ గుంపుగా గుమిగూడారు. అభిషేక్ సంహిత ఆచ్ఛాదనగా పెట్టిన అరచేతిని అందుకుని అక్కడ రక్తసిక్తంగా ఉన్న తొడిని దూదితో తుడిచేశాడు. కమాన్ సిడౌన్ ప్లీజ్ అంటూ భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకువచ్చి సోఫాలో కూర్చోపెట్టాడు. దిండు ఒకటి తీసి ఆమె తల వెనక ఆనించి సర్ది సగచేశాడు. అరుణ్, చలం తెల్లబోయి చూస్తున్నారు. నీరజ్ చెయ్యి పిడికిలిగా బిగిసింది. అభిషేక్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేతులు కడిగేసుకున్నాడు. జేబులో నుంచి రుమాలు తీసుకుని తుడుచుకుంటూ ఫోన్ దగ్గరకు వచ్చి డాక్టర్ గారికి ఫోన్ చేశాడు. ఇంతలో పోలీసులు రానే వచ్చారు. అభిషేక్ వారికి క్లుప్తంగా జరిగిందంతా చెప్పాడు. మేడ మీదకు తీసుకువెళ్ళి చిందరవందరైన సామాను మూట కట్టి ఉంచిన గోనె సంచి చూపించాడు. పోలీసులు దొంగను ప్రశ్నలు వేసి వీడు మీ అవుట్ హౌస్లో ఉండి వెళ్ళిన శేషు సార్, వీడు పాత కేడి అని చెప్పి రాఘవేంద్రరావు గారి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేసి శేషుని తీసుకొని వెళ్ళిపోయారు. చలం, అరుణ్, నీరజ్, యోగిత, ఉమా వరుసగా నిలబడి పోలీసుల ఎంక్వైరీ విన్నారు. ఇంతలో డాక్టర్ గారి కారు వచ్చి ఆగింది. డాక్టర్ గారు వచ్చారు. అభిషేక్ ఎదురు వెళ్ళి జరిగింది చెప్తూ లోపలికి తీసుకువచ్చాడు. డాక్టర్ గారు సంహిత భుజానికి ఉన్న కట్టు విప్పి గాయం పరిశీలిస్తున్నారు. చలం, అరుణ్ పరుగున దగ్గరికి వస్తుంటే అభిషేక్ ఎడం చెయ్యెత్తి ఆగమన్నట్టు చిరుసైగ చేశాడు. చలం, అరుణ్ టక్కున ఆగిపోయి మెల్లగా వెనక్కి వెళ్ళి నీరజ్ సరసన నిలబడ్డారు. నీరజ్ ముఖంలో ఆగ్రహరేఖ తొంగి చూసింది. అతని పిడికిలి మరింత బిగిసింది. అందరూ మౌనంగా చూస్తున్నారు. డాక్టర్ గారు సంహితకు కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చారు. అభిషేక్ని చూస్తూ ఈమెకు వెంటనే 1 కప్పు వేడి హార్లిక్స్ ఇవ్వండి అని ఆదేశించాడు. సంహితను చూస్తూ కంగ్రాచులేషన్స్ బ్రేవ్ లేడీ అంటూ ప్రశంసించారు. సంహితకు ఇవ్వవలసిన మందులు ప్రిస్క్రిప్షన్ రాసి అభిషేక్ ఇచ్చి ఇవి ఈ టైం ప్రకారం ఇవ్వండి అన్నారు. ఆయన లేచి వెళ్ళబోతూ సంహితని డోంట్ వరీ యూ విల్ బీ ఆల్ రైట్ అంటూ వెళ్ళిపోయారు. అభిషేక్ ఆయన్ని పంపించడానికి బయటకు వెళ్ళగానే చలం, ఉమా, యోగిత, అరుణ్ బిలబిల్లాడుతూ సంహిత దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. ఎలా ఉన్నది, బాగా నొప్పిగా ఉందా అంటూ ప్రశ్నలతో ముంచెత్తేశారు. నీరజ్ దూరంగా ఉన్న చోటునే నిలబడిపోయాడు. అతను దగ్గరికి రాలేదు. అభిషేక్ డాక్టర్ గారిని పంపించి తిరిగి వస్తూ అక్కడ నిలబడిన నీరజ్ని ప్లీజ్ ఈ మెడిసిన్స్ తీసుకొస్తారా అన్నాడు ప్రిస్క్రిప్షన్ చూపిస్తూ. నీరజ్ వెంటనే దాన్ని లాక్కున్నట్టుగా తీసుకున్నాడు. వెనక్కి తిరిగి మార్చింగ్ చేస్తున్న అధికారుల నిటారుగా తీసుకు నడుస్తూ వెళ్ళిపోయాడు.
సంహిత, అసలు ఒక్కదానివే ఎందుకు వచ్చావు? ఈరోజు నువ్వు లేచిన వేళ ఎంత మంచిది. మనమంతా ఎంత అదృష్టవంతులం. ఎంత ప్రమాదం తప్పింది. చలం ఏడుపు గొంతుతో అన్నాడు. అభిషేక్ వారితో, అందరూ కూర్చొని మాట్లాడండి, ఆమెకి గాలి రానివ్వండి అని స్నేహపూరిత స్వరంతో ఆదేశించి వంట ఇంటి వైపు వెళ్ళిపోయాడు. అరుణ్, చలం, యోగిత, ఉమా అందరూ సంహిత దొంగని ఎదుర్కొన్న వైనం అడిగడిగి చెప్పించుకొని వింటున్నారు. వాళ్ళ ముఖాల్లో భయం, థ్రిల్, సంతోషం ఉప్పిరిగొన్నాయి. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ అన్న అభిషేక్ స్వరం వినిపించింది. అందరూ మాటలు మింగేసి వెనక్కి తిరిగి చూశారు. అభిషేక్ చేతులలో ట్రేలో వేడి హార్లిక్స్ నిండిన కప్పు ఉంది. హార్లిక్స్ చూడగానే అందరూ ముఖాలు చూసుకున్నారు. చలం కోపంగా యోగితని, ఉమని చూస్తూ, యోగిత, ఉమా, డాక్టర్ గారు మనకేం చెప్పారు? సంహితని హార్లిక్స్ తాగమన్నారు. మీరు వెళ్ళలేదేంటి? అసలు మిమ్మల్ని అనే పనేమిటి? నేను ఎందుకు వెళ్ళలేదు? నాకు బుద్ధి లేదు అంటూ చేత్తో అభిమని నెత్తి వెనుక కొట్టుకున్నాడు. అప్పటికే అభిషేక్ హార్లిక్స్ కప్పు సంహితకు అందించాడు. సంహిత తల తిప్పుతూ వద్దు అనేసింది. అభిషేక్ ఎడమ చేయి చూపుడు వెళ్ళి చూపిస్తూ, డాక్టర్ చెప్పిన మాట స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, తీసుకోండి అంటూ సంహిత చేతికిచ్చాడు. తీసుకో సంహిత, తీసుకో అని చలం తొందర పెట్టాడు. సంహిత కాదనలేనట్టు హార్లిక్స్ కప్పు తీసుకుంది. థ్యాంక్ యూ సార్ అన్నాడు అరుణ్. అభిషేక్ చిరునవ్వుతో చలాన్ని చూశాడు. ఇంతలో నీరజ్ మందులు తీసుకుని రానే వచ్చాడు. అభిషేక్ అవి తీసుకుని ఒక క్యాప్సూల్ తీసి సంహితని హార్లిక్స్ త్రాగిన తర్వాత వేసుకోమని చెప్పాడు. నీరజ్ సంహితకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అభిషేక్ వెళ్ళి అమెరికాకు ఫోన్ చేసి రాఘవేంద్రరావు గారి ఆరోగ్యం గురించి మాట్లాడుతూ, నేను అక్కడికి ఎప్పుడు వస్తానో చెప్పలేను అని బిజినెస్ విషయాలు 2-3 ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చాడు. అతను ఫోన్ పెట్టి వెనక్కి తిరిగేసరికి సంహితతో పాటు అందరూ లేచి నిలబడి ఉన్నారు. చలం చేతులు జోడించి నమస్కరిస్తూ, మేము వెళ్ళి వస్తామండి అన్నాడు. అభిషేక్ కనుబొమ్మ కొద్దిగా ముడుచుకుంది. ఎక్కడికి అన్నాడు. మా ఇంటికి. అదే మీ అవుట్ హౌస్కి అన్నాడు వినయంగా చలం. అభిషేక్ మౌనంగా వారి దగ్గరికి వచ్చాడు. అతను చలం వైపు సూటిగా చూస్తూ, సంహిత ఇక్కడే ఉంటుంది, మీరంతా తోడుగా ఇక్కడే ఉండండి అన్నాడు. అతని మాటలు ఆదేశంగా ఉన్నాయి తప్ప సంప్రదింపుగా కానీ సలహా కోరుతున్నట్టుగా కానీ లేవు. ఇంతలో ఫోన్ మోగింది. అభిషేక్ ఫోన్ వైపు వెళ్ళిపోయాడు. అభిషేక్ ఇచ్చిన ఈ అల్టిమేటం విని అందరూ ఒకరి మొహం ఒకరు ప్రశ్నార్థకంగా చూసుకోసాగారు. నేను ఇంటికి వచ్చేస్తాను అంది సంహిత. చలం ఆదుర్దాగా కంఠం తగ్గించి, హుష్ హుష్ మెల్లగా మాట్లాడు అన్నాడు. నీరజ్ సంహితకి ఎట్లా ఇష్టం ఉంటే అలా జరగాలి అన్నాడు. అతను అంతగా చెబుతుంటే కాదనడం బాగుండదు అంది యోగిత. నీరజ్ యోగితను మీరి చూస్తూ మర్యాదగా, అతను ఏదో అంటే వాళ్ళ నెత్తినెక్కి కూర్చోవటం మంచిది కాదు, లేఖితనంగా ఉంటుంది అన్నాడు. అవునవును, నీరజ్ చెప్పింది నిజమే. సంహిత ఇక్కడ ఉన్న మందులు, పాలు, బ్రెడ్ ఇచ్చి చూడాల్సిన వాళ్ళం మనమే. మన ఇంట్లో అయితే మనకి స్వతంత్రం ఉంటుంది, ఇక్కడ బందీకనాలా ఉంటుంది. పద సంహిత, వెళదాం అన్నాడు అరుణ్. సంహిత బయలుదేరుతుంటే యోగిత, వద్దు, అక్కడ సంహిత కింద పడుకోవాలి, ఇక్కడైతే మంచం ఉంటుంది అంది. చలం, హుష్, మెల్లగా మాట్లాడండి అంటూ ఆదుర్దాగా హెచ్చరిస్తున్నాడు. ఉమ చలంతో, సంహిత ఇక్కడ ఉండటమే మంచిదని నాకు అనిపిస్తోంది. నువ్వు చలం ఏం చేద్దాం? వద్దని వెళ్ళిపోతే అతను చాలా బాధపడతాడేమో అంది. చలం సందిగ్ధంగా చూడసాగాడు. సంహిత ఇంటికి వెళదామంది. అప్పటికే సంహితకి పెయిన్ కిల్లర్ పనిచేస్తూ ఉండటంతో నిద్ర ముంచుకు వస్తుంది. ఒక్క నిమిషం ఉండి సంహిత, ఆలోచిద్దాం అన్నాడు చలం. నీ ఆలోచన త్వరగా కానీ, నాకు నిద్ర వస్తుంది. సంహిత సోఫాలో కూర్చుని వెనక్కు తల ఆనిస్తూ అంది. ఉమా, యోగిత సంహితకు చెరో వైపు చేయి పట్టుకుని కూర్చున్నారు. ఇంతలో అభిషేక్ వచ్చాడు. నిద్రలోకి జారుతున్న సంహితని చూశాడు. చలాన్ని చూస్తూ, సంహితని ఇలా బెడ్రూమ్లోకి తీసుకురండి, పడుకుంటుంది అంటూ తన రూమ్ వైపు దారితీశాడు. ఆ క్షణంలో అతని మాట కాదనే సాహసం ఎవ్వరికీ లేకపోయింది. చలం అసలు కాదనలేకపోయాడు. సంహిత చేయి పట్టి లేవదీస్తూ, సంహిత రా, నిద్రపోదువు గాని అన్నాడు. యోగిత, ఉమా సంహితని చేతులు పట్టి లేవదీశారు. చలం, ఉమా, యోగిత ముగ్గురు సంహితని అభిషేక్ దారితీసిన రూమ్లోకి తీసుకువెళ్లారు. అరుణ్ వారి వెంట 2 అడుగులు వేసి నీరజ్ రాకపోవడంతో తను అయిష్టంగా ఆగిపోయాడు. నీరజ్ గిరిక్కున వెనక్కు తిరిగి విసురుగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. గదిలో చలం, యోగిత సంహితని మంచం మీద పడుకోబెట్టి దిండు సరి చేశారు. చలం కాళ్ళ దగ్గర ఉన్న రగ్గు తీసి సంహితకి నడుము వరకు కప్పాడు. సంహిత నిద్రలోకి పూర్తిగా ఒరిగిపోయినట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలుపుతున్నాయి.
అభిషేక్ తగ్గు స్వరంతో యోగితని చూస్తూ, మీకు సూప్ చేయడం వచ్చునా అని అడిగాడు. యోగిత అతను అడిగింది ఏమిటో అర్థం కాక అయోమయంగా చలం వైపు చూసింది. చలం ఆమెకి రాదు, నేను వెళ్ళి హోటల్ నుంచి అయినా తెస్తాను అన్నాడు. డోంట్ వరీ, ఇంట్లో కొంచెం టమాటాలు ఉంటే పట్టుకురండి చాలు అన్నాడు. చలం తల ఊపి గబగబా వెళ్ళాడు. చలం వెళ్ళేసరికి వరండాలో నీరజ్, అరుణ్ కూర్చుని మాట్లాడుతున్నారు. ఏమిటి అన్నాడు నీరజ్. టమాటాలు కావాలిట అన్నాడు చలం. టమాటాలా ఎందుకు? నీరజ్ రెట్టించాడు. సూప్ చేస్తాడట లోపలికి వెళుతూ అన్నాడు చలం. ఎవరు చేస్తున్నారు? దీర్ఘం తీస్తూ బిగ్గరగా అడిగాడు అరుణ్. అభిషేక్ చేస్తాడట. చలం లోపలికి వెళ్ళి టమాటాలు తీసుకుని వేగంగా బయటకు వచ్చి అభిషేక్ ఇంటి వైపు పరిగెత్తాడు. ఈ అమెరికా సాల్తీకి వంట కూడా వచ్చన్నమాట నీరజ్ వ్యంగ్యంగా అన్నాడు. ఈ చలాన్ని చూస్తే నాకు మహామంట. ప్రతి వాళ్ళకి నౌకర్లా అందరి దగ్గర మంచితనం ఈజీగా కొట్టేయటానికి అదో ఎత్తు. అరుణ్ అంటుండగానే నీరజ్ చరాన లేచాడు. నేను క్లబ్కి వెళుతున్నాను, రాత్రికి ఇంటికి రాను అనేసి వెళ్ళి స్కూటర్ మీద కూర్చున్నాడు. మరుక్షణంలో అది బుల్లెట్లా దూసుకుపోయింది. బాబోయ్, నేనొక్కడనే ఎలా ఉండాలి ఇంట్లో? అనవసరంగా వచ్చాను అరుణ్ ఏడుపు ముఖంతో అన్నాడు. గడియారం 10 గంటలు కొట్టింది. వంట ఇంట్లో అభిషేక్ ట్రేలో సూప్ పోసిన గిన్నె పెట్టాడు. చలం టోస్ట్ చేసిన బ్రెడ్ మీద వెన్నె రాసి తీసుకొచ్చి ట్రేలో సర్ది పెట్టాడు. పాల గ్లాస్ ట్రేలో పెడుతూ అభిషేక్తో, సూప్ చేయడం ఇంత సులభమని నాకు తెలియదు సుమండి. సంహిత నాకు 1-2 సార్లు నేర్పుతానని అంటే నేనే పట్టించుకోలేదు. దీని దొంపెదగా, దీనితో ఇంత అవసరం వస్తుందనుకోలేదు అంటూ ట్రే తీసుకుని గదిలోకి వెళ్ళాడు. 5 నిమిషాల్లో రిబ్బున తిరిగి వచ్చాడు. అతని ముఖం కంగారుగా ఉంది. కళ్ళల్లో నీళ్లు కమ్ముకొని వస్తున్నాయి. చూపులు తత్తరపాటుగా ఉన్నాయి. బ్రెడ్ టోస్ట్ చేస్తున్న అభిషేక్ దగ్గరికి వస్తూ, సంహిత ఎంత పిలిచినా లేవటం లేదు, పలకటం లేదు. నాకు భయం వేస్తోంది. మీరు త్వరగా రండి, డాక్టర్ని అర్జెంటుగా పిలవండి అనేశాడు. అభిషేక్ టోస్టర్ స్విచ్ ఆఫ్ చేసి చలంతో సంహిత ఉన్న గదిలోకి వచ్చాడు. యోగిత, ఉమా మంచం దగ్గర కింద కూర్చుని కొంగు నోటి దగ్గర పెట్టుకుని ఏడుస్తున్నారు. ఇద్దరు అభిషేక్ని చూడగానే లేచి నిలబడ్డారు. అభిషేక్ సంహితని సంహిత అని మృదువుగా పిలిచాడు. సంహిత పలకలేదు. అతను ఆమె గడ్డం పట్టుకుని అటు ఇటు కదిపి చెంప మీద మెల్లగా 2 సార్లు కొట్టాడు. సంహిత చిన్నగా మూలిగింది. మళ్ళీ నిద్రలోకి జారిపోయింది. అతను మళ్ళీ సంహిత సంహిత అంటూ పిలిచాడు. సంహిత పలకలేదు. అభిషేక్ మంచం మీద కూర్చున్నాడు. సంహిత భుజాల చుట్టూ చేయి వేసి లేవదీసి కూర్చోబెట్టాడు. ఆమె వెనక్కి వాలకుండా చేయి బిగించి అడ్డం పెట్టాడు. ఆదుర్దాగా చూస్తున్న చలాన్ని ట్రే దగ్గరకు తీసుకురమ్మని సైగ చేశాడు. చలం ట్రే దగ్గరికి తెచ్చాడు. అభిషేక్ సూప్ 1 చెంచా తీసి బలవంతంగా సంహిత నోరు తెరిపించి తాగించాడు. వేడి సూప్ తగలటంతో సంహితకు మెల్లగా మెలకు వచ్చి కళ్ళు తెరిచింది. ఎదురుగా కనిపించిన అభిషేక్ని అయోమయంగా చూసింది. అభిషేక్ మరొక చెంచా సూప్ బలవంతంగా ఆమె చేత తాగించాడు. సంహితకు దగ్గు వచ్చింది. చలం మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని అందించాడు. అభిషేక్ సంహిత గడ్డం పట్టుకుని కుదుపుతూ, బాగా మెలకు వచ్చిందా? మీ నిద్ర చూసి చలం కంగారు పడిపోతున్నాడు అన్నాడు. సంహిత పెదవులు చలం ఎక్కడా అని అస్పష్టంగా దీనంగా పిలిచాయి. చలం వెంటనే ఇక్కడే ఉన్నాను అని గద్గద కంఠంతో అన్నాడు. సంహిత, కొంచెం సూప్ తాగమ్మా, నువ్వు ఇంకా మందులు వేసుకోవాలి, నా బంగారు తల్లివి, మెలకువ తెచ్చుకో అంటుండగానే అతని కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. అభిషేక్ సంహితను వదిలి మంచం మీద నుంచి లేచి చలం చెయ్యి పట్టి తను కూర్చున్న చోట కూర్చోబెట్టాడు. సంహిత, చలం పిలిచాడు. సంహిత మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరవటానికి ప్రయత్నిస్తూ, చలం, నాకు భయం వేస్తోంది, చాలా భయం వేస్తోంది అంది. ఎందుకమ్మా అన్నాడు చలం అనునయంగా. ఎంత భయం వేస్తుందో చెప్పలేను. మనకి ఇల్లు లేదు, మనకి ఎవరూ లేరు. అందరికీ మనమంటే అనుమానం, మనమంటే అందరికీ లోకువ. నేనేం చేయను అంటూ ఏడ్చేసింది. చలం సంహితని దగ్గరికి తీసుకున్నాడు. చీచి, అవేం మాటలు? మనకి ఇల్లెందుకు లేదు? మనల్ని ఎవరు అనుమానిస్తారు? నీ ధైర్యం ఏమైపోయింది? నువ్వెంత ధైర్యంగా దొంగతో పోట్లాడావో తెలుసా అన్నాడు. నాకు ధైర్యం లేదు, నేను పిరికిదాన్ని, చాలా పిరికిదాన్ని. ప్రమాదం వస్తే ప్రాణానికి తెగించి ఏదేదో చేస్తాను. నాకు చాలా భయం చలం, నీకు కూడా తెలియదు నేను ఎంత భయపడతానో ఏడుస్తూ అంది. అభిషేక్ కాస్త దూరంలో టేబుల్కి ఆనుకుని నిలబడి వాళ్ళిద్దరు సంభాషణ చకితుడైనట్టు వింటున్నాడు. చలాన్ని సంహితకి సూప్ తాగించమని సైగ చేశాడు. చలం చెంచాతో తీసి సంహిత చేత సూప్ తాగిస్తున్నాడు. అభిషేక్ మెల్లగా బయటకు వచ్చేశాడు. మిగతా కథ ఆఖరి భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.